I rise to move the motion for consideration of the Waqf Amendment Bill 2025 and Mussalman Waqf Repeal Bill 2024. మంచి ల్యాండ్స్ ఉన్నాయి ఆ బోర్డుకి. ఇప్పుడు 100 రూపాయలు ఉంది, ఈరోజు కోట్లో ఉంది. దాని మీద ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ పేద ముస్లిం అనే వాళ్ళు అట్లే ఉన్నారు, సైకిల్ పంచర్ వేసుకుంటూ పాపం వాళ్ళు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. అది నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. డివోర్స్ కేసులు ఈ ఆల్మనీ కోసం ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పడం, మాకు 5 లక్షలు కావాలి, 6 లక్షలు కావాలి నెలకి, ఇలాంటి కేసులు మీరు డీల్ చేశారు? డెఫినెట్ గా అండి. నెలకి ₹1,00,000 వచ్చే అతను 5 లక్షలు నాకు ఎక్కడి నుంచి ఇస్తాడు? తనకు లాజిక్ ఉంటుంది. మీరు అన్నట్లు అది హెరాస్మెంట్. ఇప్పుడు కొత్తగా కూడా వచ్చింది, భర్తకు సంపాదన లేకపోతే భార్య కూడా ఇవ్వాల్సి వచ్చే ఈక్వల్ రైట్స్ అన్నప్పుడు వాళ్ళకి కూడా బాగా కాంట్రవర్సీ అయిన ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. డైవర్స్ కి అప్లై చేశాక ఏం చేస్తున్నారంటే ఇద్దరు భార్యాభర్త దూరంగా ఉంటారు, పిల్లలు ఉన్నారు అంటే 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడుస్తున్న కేసులు కూడా ఉన్నాయి. ఆ యంగ్ ఏజ్ లో ఆమెకి ఈ ఫిజికల్ గా కూడా భగవంతుడు ఇచ్చింది, దాన్ని దూరం చేస్తాం. దాంట్లో వచ్చిన తీర్పు ఇంట్రెస్టింగ్. ఈ మల్టీప్లెక్స్ అన్నిటి మీద కేసు వేసాడు, పాప్కార్న్ రేట్లు, పార్కింగ్ రేట్ల మీద కేసు వేసి ఆయన గెలిచాడని కూడా విన్నాను సార్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటామండి. అన్యాయం జరుగుతుంది అన్నాము, దానికి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాలి. మామూలుగా పాప్కార్న్ ఎంత ఇద్దండి, బయట నుంచి తెచ్చుకోవద్దు అంటాడు. అది యాక్చువల్గా ఆ తీర్పు అదే. ఢిల్లీలో రీసెంట్ గా ఒక ఫారినర్ ఒక లేడీని చాలా దారుణంగా రేప్ చేశారు. అన్యాయం అండి, చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది. రీసెంట్ గా వారణాసిలో మీరు కేసు వినే ఉంటారు సార్. ఆల్మోస్ట్ 26 మంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇండియాలో పల్లెటూరులో కొన్ని బయటికి రాని కొన్ని వందల. అవును సార్, అవును. రేపు గురయ్యా కూడా బయటికి చెప్పుకుంటే పరువు పోద్దని కొన్ని సపరేషన్, ఆ డివిజన్ వేరే ఉంది. మర్డర్ చేసిన వాళ్ళ తరపున వాదించే లాయర్స్, క్రిమినల్ లాయర్స్ కి వాళ్ళకి ఎక్కడన్నా గిల్ట్ ఫీలింగ్ ఉంటుందా, లేదంటే ఒక ప్రొఫెషన్ లానే దాన్ని చూస్తారు? రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు అండి అది, కానీ ఆ రీజన్ కోసం మేము ఫైట్ చేస్తాం. సార్ మీకు కష్టం అనిపించలేదా? వేరే జాబులు చేసుకుంటా, లా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా. చాలా కష్టం అండి. ఇంగ్లీష్ రాదు, జాబ్స్ లేవు. 4,000కు 3,000కి అట్లా జాయిన్ అయ్యేవాడిని. స్ప్రౌట్స్ అవి తయారు చేసి నైట్ పొట్లాలు కట్టుకొని పొద్దున్నే 5 o'clock లేచి పేపర్ బాయ్స్ ఉంటారు, వాళ్ళతో పాటు వెళ్ళి స్ప్రౌట్స్ ఇంటింట్లో వేసి అమ్ముకునేవాళ్ళు. సో ఇట్లాంటి కష్టాలు, చాలా కష్టాలు. సార్ వెల్కమ్ టు ద ఇన్ పాడ్కాస్ట్ బై తమాడా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ హౌ ఇస్ లైఫ్? గోయింగ్ గుడ్ అండి, హ్యాపీ. నేను 2000లో హైదరాబాద్ రావడం జరిగిందండి. నేను ఏపీఆర్డిసి స్టూడెంట్ని, కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్. తర్వాత ఎంబీఏ చేశాను. లా చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక కోరిక అండి, ఒక ప్యాషన్ అది. ఎందుకంటే మా ఫాదర్ జ్యుడిషియరీలో చేసేవాళ్ళు. ఇప్పటికీ మా అన్నయ్య కానీ మా తమ్ముడు, మా రిలేషన్లో చాలామంది కూడా అడ్వకేట్స్. మా ఫాదర్ ఇన్లా కూడా సీనియర్ అడ్వకేట్ అండి. సో లా చేయాలనేది నాకు ఫస్ట్ నుంచి, అసలు చదువుకునేటప్పటి నుంచే మా ఫాదర్ని చూసి అదొక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఒకసారి అనుకోకుండా ఎవరినో ఫ్లైట్ ఎక్కడానికి హైదరాబాద్ వచ్చాము. షాపర్ స్టాప్ అది, అంటే మేము వచ్చింది ఒంగోలు చిన్న, అంటే టౌన్ లెవెల్. మా మదర్ ఆ షాపర్ స్టాప్ చూడంగానే లైటింగ్ అది, ఆమె షీ ఫెల్ లైక్ భలే ఉంది ఎక్కడ అని. డిగ్రీ తర్వాత ఏం చేయాలనే దీంట్లో ఉన్నాను. అరే ఇక్కడ జాబ్ చేయాలంటే నువ్వు ఏం చదవాలి అని. ఎంబీఏ చేస్తే ఫ్లోర్కే మేనేజర్ కావచ్చామా, ఇలాంటి జాబ్ వస్తుందా అన్నారు. సేల్స్ మ్యాన్ చూపించి వీళ్ళందరికీ మేనేజర్ కావచ్చు అన్న. ఫస్ట్ ఆమె నువ్వు లాగి తర్వాత చేద్దు, మీ నాన్న చూస్తున్నాం కదా, నువ్వు ఫస్ట్ ఎంబీఏ చేయాలి. సరేనే ఐసెట్ ఏదో రాశానండి క్యాజువల్గా, మంచి ర్యాంక్ 3,000 something. సో వెంటనే ఎంబీఏ జాయిన్ అయిపోయా. ఈ ఎంబీఏలో అయిపోయాక లా చేద్దామనేది ఉంది నాకైతే, దాన్ని వదలకూడదు. ఈ ఎంబీఏలో నాకు ఇప్పుడు మా వైఫ్ పరిచయం అండి, ఇద్దరం అనమాట. సో అక్కడే ఇంకా మేము అంటే డైరెక్ట్గా ఐ లవ్ యూ అట్లా కూడా లేదండి. ఇప్పుడు ట్రెండ్ కాదు అది, ఓల్డ్ లవ్ స్టోరీ అనుకోండి. డైరెక్ట్గా అడిగిన ప్రపోజల్లే వెళ్ళే రోజు రైల్వే స్టేషన్లో కూర్చొని పెళ్లి చేసుకుందామా అని డైరెక్ట్ ప్రపోజల్ అది. వెళ్తుంటే ఏదో బాధగా. మీరేనా సార్? నేనే అడిగాను. ఆమెకు ఉన్నట్లుంది, చెప్పంగానే ఆమె వెంటనే ఓకే అంది. అంటే మంచి ఫ్రెండ్స్ మేము, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ 2 years అనమాట. ఏదో మిస్ అవుతున్నాం అన్నట్లు. లవ్ గివ్ అట్లా కూడా ఏం లేదండి, అసలు ఎప్పుడు అది లేదు. లాస్ట్ రోజు పెళ్లి చేసుకుందాం అనేదే ప్రపోజల్. ఆమె చాలా హ్యాపీగా నాకు ఓకే అంది. సార్ మీకు కష్టం అనిపించలేదా? వేరే జాబులు చేసుకుంటా, లా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా. చాలా కష్టం అండి.
చాలా కష్టము. కెరీర్ ఇనీషియల్గా అయితే ఎందుకు పెళ్లి చేసుకొని ఏమైనా అన్యాయం చేశానా అనిపించింది. అయ్యో. అంటే సిన్సియర్గా లైఫ్ లీడ్ చేద్దామని చేసుకున్నాను. కానీ ఇంగ్లీష్ రాదు, జాబ్స్ లేవు. అప్పుడు 4,000కు 3,000కు అట్లా జాయిన్ అయ్యేవాడిని. సరే పార్ట్ టైం ఉంటేనే ఇప్పుడు రవి అనే యాక్సిస్ బ్యాంక్లో పెద్ద ఏవిపి ఆ పొజిషన్లో ఉన్నాడు. నేను వాడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి ఇప్పుడు నేనుండే కేపీహెచ్బిలోనే మార్నింగ్ ఇవి గింజలు ఉంటాయి కదా, స్ప్రౌట్స్ అంటాం, స్ప్రౌట్స్ అవి తయారు చేసి నైట్ పొట్లాలు కట్టుకొని పొద్దున్నే 5 o'clock లేచి ఈ పేపర్ బాయ్స్ ఉంటారండి, వాళ్ళతో పాటు వెళ్ళి స్ప్రౌట్స్ ఇంటింట్లో వేసి అమ్ముకునేవాళ్ళం 4 రూపాయలు 5 రూపాయలకి. సో కుక్కలను కూడా వెళ్ళిన ఉన్నారు కొంతమంది ఒక్కోసారి. సో ఇట్లాంటి కష్టాలండి, చాలా కష్టాలు. తర్వాత చిన్న చిన్న జాబులు, ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు. అప్పుడు ఆ టైంలో డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి అని సివిఆర్ అంటారు అనమాట, ఒంగోలు డెంటిస్ట్. ఆయన మా ఇప్పుడు విదలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి బావగారు. ఆయన ఇక్కడ అమీర్పేటలో శ్రీధర్ డెంటల్ హాస్పిటల్, శ్రీధర్ గారికి చెప్తే ఆయన నాకు జాబ్ ఇచ్చి ఫస్ట్ లైఫ్ అండి నేను నిలదొక్కోవడానికి హైదరాబాద్లో. అది వాళ్ళ దయ అనమాట. అక్కడి నుంచి స్లోగా ఇంకా మా వైఫ్ నేను మధ్యలో ఆఫ్రికా వెళ్ళాను ఈ కెరీర్ గురించి. మధ్యలో కొద్దిగా పర్లేదు అనుకున్నప్పుడు ఎల్ఎల్బి జాయిన్ అయిపోయాను. ఎల్ఎల్బి జాయిన్ అయిపోయి అది చదువుకుంటూ, అంటే అప్పుడు పార్ట్ టైం కూడా ఉండేది కాదనమాట, కాలేజీకి కంపల్సరీ అలా చేసుకుంటూ ఒకవైపు మళ్ళీ లా కంప్లీట్ చేసుకొని మధ్యలో ఆఫ్రికా వెళ్ళి అక్కడ కూడా బిజినెస్లో బాగా లాస్ అయ్యానండి. లాస్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి అంతా ఫెయిల్యూరే ఫస్ట్ అంతా కూడా. నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ బాబు పుట్టాడు. బాబు నేను 6 నెలల తర్వాత చూసుకోవాల్సి వచ్చింది. సో అంత ఇనీషియల్ డేస్ అన్నీ కూడా చాలా కష్టాలండి. ఈరోజు నేను తర్వాత యాక్సెంచర్ లాంటి పెద్ద కంపెనీలో చేశాను జాబ్. మా వైఫ్ ఇప్పటికీ ఐబిఎంలో సీనియర్ మేనేజర్, లైఫ్ సెటిల్ అయింది. ఒకడే బాబు, వాడు ఇప్పుడు బీటెక్ జేఎన్టీయూ క్యాంపస్లో చేస్తున్నాడండి. ఓకే, ఇక్కడ జేఎన్టీయూ, మన జేఎన్టీయూ క్యాంపస్లో చేస్తున్నాడు. సో అంటే కష్టపడ్డ దానికి ఫలితం ఇచ్చాడు దేవుడు అనిపిస్తుందండి. ఇప్పుడు నేను అనుకున్న కెరీర్లో ఉన్నాను, నలుగురికి సహాయపడగలుగుతున్నాను, ఆ స్టేజ్లో ఉన్నట్లే. సెటిల్మెంట్ అంటే ఇంకేముంది అనిపిస్తుంది అనమాట. సార్, అయితే మీరు ఇంత హార్డ్షిప్స్ ఇవన్నీ చూసి ఫైనల్ లాయర్ అయ్యారు కదా. నాకు మీరు మాట్లాడుతుంటే ఐ కెన్ సీ ఎమోషన్ ఇన్ యువర్ ఐస్, నాకు ఇప్పుడు కనబడుతుంది. సో ఏంటంటే ఫస్ట్ టైం మీరు ఆ లాయర్ కోట్ వేసుకున్నప్పుడు కానీ, లేదంటే కోర్టుకి వెళ్ళినప్పుడు కానీ, హౌ వాజ్ యువర్ ఫీలింగ్? లైక్ గ్రేట్ ఫీలింగ్ కదా, డెఫినెట్గా అది గ్రేట్ ఫీలింగ్. తర్వాత అంటే నాది 2007లోనే కంప్లీట్ అయిపోయింది లా. నేను అప్పుడే ఎన్రోల్ కూడా అయ్యాను. కాకపోతే ప్రాక్టీస్ చేయడానికి నాకు సహకరించలేదండి ఆర్థిక పరిస్థితులు కూడా. నేను ప్రాక్టీస్ కూడా బాగా ఖర్చు అవుతుంది సార్. ప్రాక్టీస్కి ఖర్చు అంటే సెటిల్మెంట్ ఇబ్బంది అండి. ఫస్ట్ ఇనీషియల్ డేస్లో కేసులు రావు, మనల్ని ఎవరు నమ్మరు, సీనియర్ దగ్గర చేరాలి, సీనియర్స్ కూడా మనల్ని అంటే టెస్టింగ్ లాగే ఉంటుందండి. ఇనీషియల్ డేస్లో జూనియర్ అడ్వకేట్స్కి ఒక టెస్టింగ్ ఫేజ్ అనుకోండి, ఒక 4-5 ఏళ్ళు సఫిషియెంట్గా వాళ్ళు మేనేజ్ చేసుకునేటట్లు ఉండదు. సో అది అంటే డిపెండెన్సీ ఉంటుంది అన్నమాట సీనియర్స్ మీద. అట్లా వన్స్ మనకంటూ ఒక బ్రాండ్ ఒక ఇది వచ్చాక చాలా బాగుంటుంది మళ్ళీ కెరీర్ వైజ్. అంటే ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది చూసాం కాబట్టి మన పని మనం చేసుకొని వస్తాం. ఫైనాన్షియల్గా సాయం చేయగలం తప్ప ఇందులో మాట సాయం చేయొచ్చు, వాళ్ళని కష్టం నుంచి బయటపడేయచ్చు. సార్, అయితే చాలా రకాల లాస్ ఉన్నాయి కదా, చాలా రకాల లాయర్స్ ఉన్నారు. క్రిమినల్ లాయర్, మ్యాట్రిమోనియల్, ఇంకా సివిల్, ఇలా రకరకాల కార్పొరేట్లో ఎలా ఉన్నారు కదా. ఇది మీరు చదువుకునే టైంలోనే డిసైడ్ చేసుకుంటారా సార్, లేదంటే తర్వాత ప్రాక్టీస్ డేస్లో వస్తుందా? లేదండి, అది ప్రాక్టీస్ డేస్లోనే వస్తుంది అనమాట. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, కొంతమంది మ్యాట్రిమోనియల్ అనుకుంటారు, కొంతమంది సివిల్, కొంతమంది క్రిమినల్, అట్లా అది వాళ్ళు ప్రాక్టీస్ చేసే టైంలోనే ఉంటుంది. కాకపోతే అందరికీ వెసులుబాటు ఉండదు అండి. మీకు హైదరాబాద్, ఢిల్లీ ఇట్లాంటి మెట్రోపాలిటన్ ఈ పెద్ద సిటీల్లో అయితే పర్టికులర్గా ఉదానికి పోవచ్చు, కానీ ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ అవర్ సీనియర్ ఆల్సో. ఓకే. వేరే టౌన్లో ఇంత ఆప్షన్ ఉండదు, నేను ఇదే చేస్తాను అంటే కింది కోర్టుల్లో, మన జిల్లా కోర్టులు వాటిల్లో అన్నీ చేయాల్సి వస్తుంది. అక్కడ అన్ని చెక్ బౌన్స్ వస్తాయి, డైవర్స్ వస్తాయి, అట్లాగే క్రిమినల్ వస్తాయి, బెయిల్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఆప్షన్ అనేది ఒక సెగ్మెంట్ ఆఫ్ అడ్వకేట్స్కే ఉంటుంది, అది కూడా సిటీల్లోనే ఉంటుంది అనమాట.
ఓకే. మేము ఇదే చేస్తాము అనే ఫ్రీడమ్ కానివ్వండి ఇది కుదరదు. వేరే టౌన్లో వాటిలోకి వస్తే అన్నీ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే అన్నీ చేయడం అనేది ఇనిషియల్ డేస్లో కరెక్ట్. తర్వాత నేను దేంట్లో ఎక్స్పర్టైజ్ అనేది సెల్ఫ్గా మనం తెలుసుకోవచ్చు. నేను దీంట్లో కంఫర్టబుల్గా ఉన్నాను అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. ఓకే సార్, మీ ఎక్స్పర్టీస్ మ్యాట్రిమోనియల్ ఇంకా సివిల్ కేసెస్ కదా? సివిల్ అండి. అంటే ఇక్కడ అన్ఫార్చునేట్లీ మా సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశారండి, అంటే ఈజ్ ఏ క్రిమినల్ లాయర్. కాకపోతే ఇక్కడ వచ్చేవన్నీ జనరల్గా అంటే నేనున్న మా ఆఫీస్ ఆ ఏరియాలో సివిల్ ఎక్కువ వస్తాయి. అన్నిటికంటే ఎక్కువ వచ్చేది మ్యాట్రిమోనియల్ అండి, డైవర్స్ ఈ కేసులు ఎక్కువ. సార్ ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి కదా ఎక్కువ, డైవర్స్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. సార్ లాస్ట్ 10 yearsతో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ పెరిగిపోయింది సార్? అక్యురేట్గా చెప్పలేమండి, బట్ 10 years అంటే కూడా ఒక 15 years అనుకోండి. ఓకే, 15 years బ్యాక్ ఇప్పుడు ఓకే. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందో లేడీస్కి, ఇప్పుడు మా అమ్మ ఏజ్ వాటిల్లో అయితే అండి ఏమున్నా వాళ్ళు భరించేవాళ్ళు, ఏదున్నా కూడా భరించేవాళ్ళు. కొద్దిగా మా జనరేషన్ అంటే మేము 20లో అట్లా పీజీలు డిగ్రీలు పాస్ అవుట్, అంటే మేము 80s అట్లా మా జనరేషన్ వచ్చేలోపు కూడా ఓపిక బాగుండేదండి. ఇప్పుడు నేను పడ్డ కష్టాలకి మా వైఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఆమె ఉండాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు ట్రెండ్తో పోలిస్తే ఆమె ఎప్పుడో వెళ్ళిపోవాలి మామూలుగా, ఇప్పుడైతే ఎప్పుడో ఫైల్ చేయాలి నా మీద. ఆమె ఆ ఓపిక పట్టుకొని వచ్చిందే కాబట్టి 25 years అండి ఇప్పుడు మా మ్యారేజ్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ లవ్, ఐఎమ్ సీయింగ్ ఇట్. డెఫినెట్లీ రెస్పెక్ట్, రెస్పెక్ట్ కూడా అర్థమైంది సార్. లవ్ మోర్ దాన్ లవ్, ఒక రెస్పెక్ట్ అనమాట. అది మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, అది చాలా బాగుంటుందండి. అది ఇప్పుడు ట్రెండ్ మేము చెప్పినా కూడా ఏదో ఏ ముసలాయన క్లాస్ బీగుతున్నాడు అన్నట్టు తీసుకుంటారు తప్ప పిల్లలు ఎందుకు చెప్తున్నాం అనేది ఆలోచించారు. ఇప్పుడు 100 కేసులు చూసినప్పుడు వీళ్ళ సమస్య మాకు చిన్నది అనిపిస్తుంది, వాళ్ళ సమస్య పెద్దదే, ఎవరి సమస్య వాళ్ళకి పెద్దదే. మేము చూసిన వాటిలో లైన్ లెక్క వేసుకున్నా కూడా చిన్న లైన్ పెద్ద లైన్ మేము చూసేది సమస్య. ఇది చిన్నదమ్మా దీనికి విడిపోతారా అంటే అది వాళ్ళు సహించదు అనమాట. ఏదని చెప్తున్నాడులే అన్నట్లు పోతారు వాళ్ళు. ఓకే, మీరు కౌన్సిల్ చేయడానికి ట్రై చేస్తారా సార్? డెఫినెట్గా చేస్తాం. ఎట్లా ఉందంటే అండి అపోహ, ఒక అడ్వకేట్ దగ్గరికి పోగానే ఈయన విడదీస్తాడు అనేదే వస్తుంది అనమాట. మా దగ్గరికి వచ్చి డైవర్స్ తీసుకొని విడిపోయే కంటే కూడా మా కౌన్సిలింగ్లో ఇనిషియల్గా కూర్చోబెట్టి అడుగుతామండి, అసలు నీ సమస్య ఏంటమ్మా, నీ ప్రాబ్లం ఏంటి, ఏమైనా మాట్లాడదామా. అట్లా వాళ్ళు ఇద్దరు కానీ కలిశారంటే మాకు అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. ఆ రోజు హ్యాపీగా పడుకుంటాము అంటే వాళ్ళు కలిసినప్పుడు అండి. డైవర్స్ కేసు అయిపోయిన వెంటనే వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తాం కానీ మాకు ఒక కైండ్ ఆఫ్ అనే అనిపిస్తుంది, బాధగానే అనిపిస్తుంది. డైవర్స్ అనేది ఎట్లుంటుంది అంటే అండి, వాళ్ళు గెలిచామనుకుంటారు కేసు, అది గెలిచినట్లుండే ఓటమి, ఓడినట్లుండే గెలుపు అనమాట. అది కొన్ని రోజులు అయితే కానీ వాళ్ళకి అర్థం కాదు. డైవర్స్ అయిపోయి కలుస్తుంటారు, మామూలుగా టచ్లోనే ఉంటారు క్లయింట్స్ కూడా. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయ్యాక వచ్చి మా దగ్గర ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పింది విన్నా బాగుండు సార్ అని. అది కొద్దిగా మనం అంటే కౌన్సిలింగ్ కూడా ఒక లిమిట్ ఉంటుందండి మాకు. అవును సార్, అది దాటి చెప్పామంటే వీళ్ళేంటి ఈయనేంటి అంటే ఈయన క్యాబుల్లేనా, మా కెపాసిటీ మీదకి డౌట్ పోద్ది అనమాట. మీరు చేయగలడా లేదా, ముందే ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు. వాళ్ళు అనుకోని వచ్చిన దానికి అంటే ఇవన్నీ ఈ స్కిల్స్ అన్ని తర్వాత తెలుసుకున్నాయండి. వాళ్ళు అనుకోని వచ్చిన దానికి మనం చేస్తామనేటట్లే వాళ్ళకి ముందు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి తర్వాత కౌన్సిలింగ్ చేయాలన్నమాట. ఇవి ముందే రాగానే మనం మంచిగా పోయి అట్లా కాదమ్మా ఇట్లా అంటే ఇదేం చేసేటట్లేడని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్ చేస్తాము ఇట్లా చేస్తామని చెప్పి తర్వాత కూర్చోబెడతాం మాటల్లో. అవునా, ఓకే ఓకే అమ్మా, ఇది పెద్ద సమస్య కాదనుకుంటా కదా అని అట్లా స్లోగా వాళ్ళని తీసుకొని వచ్చి అట్లా కలిసిన వాళ్ళు ఉన్నారండి. విడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది వినరు. ఆల్రెడీ అంత దూరం వచ్చారు అంటే లాట్ ఆఫ్ వాళ్ళు సఫర్ అయ్యేది, వాళ్ళు బాధ అనుకునేది వాళ్ళని ఎక్కువ బాధ పెడుతుంది. బయట ఉండి చూసే వాళ్ళకి అది ఇదేముంది అనిపిస్తుంది అనమాట పెద్దవాళ్ళకి. సార్ ఆన్ అన్ యావరేజ్ ఎన్నేళ్ల తర్వాత ఎక్కువ వస్తారు మీ దగ్గరికి, ఎంత టైం గడిచిన తర్వాత? అట్లా చెప్పలేమండి, డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు క్విక్గా డెసిషన్స్ ఉన్నాయండి. 3 yearsకి అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారంటే పిల్లలు పుడితే ఇబ్బంది మనకి, అలోపే తీసుకుంటే బెటర్ అన్నట్లు ఫాస్ట్ డెసిషన్లు అయిపోయాయి, ఇన్స్టాంట్ అంతే. అంటే పెళ్ళైన 2-3 నెలలకి 4 నెలలకి అట్లా కూడా ఉన్నాయండి.
2-3 నెలలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లాలో కూడా ఆ ప్రొవిజన్ లేదండి. 1 ఇయర్ అంటే 2 ఇయర్స్ తర్వాత అప్లై చేయాలి. ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. అవును సార్. వెంటనే వచ్చేదంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మ్యూచువల్ వచ్చి అంటే మన సిస్టమ్ కూడా మ్యూచువల్గా ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఓకే అనుకొని కూడా కోర్టులో పిటిషన్ వేస్తే 6 నెలలు కూలింగ్ పీరియడ్ ఉంటుందండి. జడ్జి గారు కూడా వెంటనే గ్రాంటెడ్ అనరు. ఓకే. 6 months వాళ్ళని వెయిట్ చేయమంటారు. ఓకే. వీలైతే కలిసి ఉండమంటారు. 6 నెలల్లో మనసు మారొచ్చేమో అనుకుంటారు. అదే సార్. దానికి కూడా మాకు మళ్ళీ వేవేరు ఇప్పియండి సార్, 6 నెలలు ఆగలేమని వస్తారు, మా మీద ప్రెజర్ పెడతారు అనమాట. సో అది ఒక రకంగా చెప్పాలంటే సోషల్ ప్రాబ్లంగానే తయారవుతుందండి ఇది. ఓకే. సరే, పెళ్లి చేసుకుని వేస్ట్ అంటారు మీరు? పెళ్లి చేసుకోవడం వేస్ట్ అనండి డెఫినెట్గా. నేను అది ఎంజాయ్ చేస్తున్నా కదా, నేను అందులో ఉన్నా. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకోవడం ఇన్ని చూశాక కూడా సార్ అది అంటే సాక్రమెంట్ చాలా పవిత్రమైంది అది. పెళ్లి చేసుకోవద్దని అయితే అసలు నేను సరదాగా అంటున్నాను సార్. అయితే ఈ మధ్యన మనం ఎక్కడ చూసినా ఈ డివోర్స్ కేసులు ఎస్పెషలీ ఈ ఆల్మనీ కోసం ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పడం, మాకు 5 లక్షలు కావాలి, 6 లక్షలు కావాలి నెలకి, ఈ కైండ్ ఆఫ్ థ్రెటనింగ్ లాగా తయారైపోయింది. ఇలాంటి కేసులు మీరు డీల్ చేశారు? డెఫినెట్గా అండి, చాలా ఇప్పుడు రన్నింగ్ కూడా ఉన్నాయి మా కేసులు. అంటే దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి. అందరికి తెలియని సబ్జెక్ట్ ఏంటంటే అది అడ్వకేట్స్ కూడా బాగా తెలుసు. అంటే క్యాలిక్యులేషన్ ఏంటి, వ్యవహారం ఏంటి. కొన్నిసార్లు ఈ క్లయింట్స్ ఫోర్స్ చేస్తారు, మీరు రాయాల్సిందే మేడం, రాయండి సార్ అని చెప్పి. మ్యాక్సిమం చెప్తాం ఇది లాజికల్గా లేదంటే రాదు అనేది. వాళ్ళ సాటిస్ఫాక్షన్ మీరు అన్నట్లు అది హెరాస్మెంట్ అనమాట. ఇప్పుడు నెలకి ₹1,00,000 వచ్చే అతను 5 లక్షలు నాకు ఎక్కడి నుంచి ఇస్తాడండి నెలకి ఇమ్మంటే? దానికి ఒక లాజిక్ ఉంటుంది. 3 years నీ ఎక్స్పెండిచర్ ఏంటి, నీ ఇన్కమ్ ఏంటి, ఏమేమి ఖర్చులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అక్కడ అఫిడవిట్ వేయాలండి కోర్టులో. అనెక్సర్ వేస్తే అది పరిశీలించి ఇంత ఖర్చు ఇంత అని దాన్ని బట్టి గ్రాంట్ చేస్తారు. అంతేగాని ఇల్లాజికల్గా ఏదో భయపెట్టడానికి అన్నట్లు అమ్మో 5 లక్షలు అడుగుతుంది మీరు అన్న ఫిగర్ కూడా నా దగ్గర కూడా ఉన్నాయి కేసులు. కరెంట్లీ 5 లక్షలు 7 లక్షలు అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. అడగడానికి హద్దు ఏముండదు కదండి, నోటికి ఏముంది హద్దు, పెన్ మీద రాసేస్తారు. అది లాజిక్గా కాదా అంటే ఏంటి సార్ లాజిక్? ఇప్పుడు ఆల్మనీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అదే అండి, అది లాస్ట్ 3 years మీ ఇన్కమ్ ఎంత, ఇద్దరు వేయాలి, అమ్మాయి వేయాలి అబ్బాయి వేయాలి. మెయింటెనెన్స్ కేసులో మీ ఇన్కమ్ ఏంటి, మీకున్న ఖర్చులు ఏంటి, పిల్లలు ఉన్నారు, వాళ్ళు నా దగ్గర ఉన్నారు, వాళ్ళ స్కూల్ ఫీజులు ఇంత, వాళ్ళ ఖర్చులు ఇంత, వాళ్ళ హెల్త్కి ఇంత అవుతుంది, ఇట్లా క్లియర్గా ఇవ్వాలండి. హెల్త్ ఇన్సూరెన్స్లు ఏం కడుతున్నారు, ఇద్దరిలో పిల్లలకి ఎవరు కడుతున్నారు, ఇవన్నీ చూస్తారు. భర్తే ఇవ్వాలని ఏం లేదు. ఇప్పుడు కొత్తగా కూడా వచ్చింది, భర్తకు సంపాదన లేకపోతే భార్య కూడా ఇవ్వాల్సి వచ్చే అలిమనీ. ఓహో, నేను ఫస్ట్ టైం వింటున్నాను. అది కూడా వచ్చింది. ఇంతకుముందు భర్తే ఇవ్వాలి అనేది ఉండేది, ఇప్పుడు అట్లా లేదండి. ఈక్వల్ రైట్స్ అన్నప్పుడు వాళ్ళకి కూడా అట్లా ఉందన్నమాట. అంటే రియల్గా అండి, అంటే కొద్ది సర్కాస్టిక్గా లేడీస్ అంటున్నాం కానండి, రియల్గా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ అట్రాసిటీ అనేది నడుస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కొద్దిగా ఇది కాగానే జెంట్స్ కూడా అట్లే అలా బాధితులు కూడా ఉన్నారు అన్నమాట. టీమ్స్ ఉన్నారు, బోత్ సైడ్స్ బాధితులు ఉన్నారు, జెండర్ వైజ్ ఏం లేదు. సార్ బేసిక్గా మీరు చూసిన మోస్ట్ ఇంటెన్స్ రీజన్ ఏంటి డివోర్స్కి, మోస్ట్ సిల్లీ రీజన్ ఏంటి మీ కెరియర్లో? జనరల్గా చెప్పాలి అంటే భర్త నన్ను చూసి నవ్వలేదు, నన్ను చూసి స్మైల్ ఇవ్వలేదు, మా నాన్న వస్తే లేచి నిలబడలేదు, అట్లే అమ్మాయిని కూడా మా ఫాదర్ వస్తే కూర్చుంటుందా, మా నాన్న ముందు జడేసుకుందా, ఆ కేసులు కూడా చూసామండి. అవి నాన్నగారి ముందు జడేసుకుంటుందా అండి, మీ టిప్పు సుల్తానా మీ నాయనేమన్నా అని మనకు అనిపిస్తుంది మనసులో. టిప్పు సుల్తాన్ ఆయన ముందు జడేసుకోకూడదని మనకు అనిపిస్తుంది. సిల్లి అంటే ఇది మనసులో అనుకుంటాం. మా నాన్న పెద్ద మోతాబరి, ఊర్లో పెద్ద ఫ్యాక్షనిస్ట్, ఆయన ముందు జడేసుకుంటుందా, ఆ ముందు కాలం ముందు కాలేసుకొని కూర్చుంటుందా, ఇవే అండి. అది వాడికి పెద్దది అయి ఉండొచ్చు. అమ్మో, అట్లుంటాయి. అంటే మీకు ఒక రకంగా కొంచెం టార్చర్ వేసారు అలాంటి వింటాం. అంటే నాకు కొద్దిగా ఓపిక ఎక్కువ అండి టు బి ఆనెస్ట్. మా ఆఫీస్లో ఈ డైవర్స్ వివరంగా నా దగ్గర పంపిస్తారు. ఫస్ట్ కూర్చొని ఓపికగా వింటా అటు ఇటు. మా సీనియర్స్ వీళ్ళైతే అసలు అమ్మా సబ్జెక్ట్ చెప్పండి అంటారు. అది 3-4 hours చెప్తారండి. కొంతమంది 5 గంటలు 6 గంటలు కూడా సరిపోని వాళ్ళు ఉన్నారు
చెప్తూనే ఉంటారు అది వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆవేశము, ఆక్రోశము, రకరకాలు కూడా వేరే ఏ కేసులో చూడలేదు. క్రిమినల్ కేసులో కూడా అట్లుండదు. ఓన్లీ డివోర్స్ కేసు. వచ్చాడు సార్ కొట్టాను అయిపోయింది అంతే, కొడుకు పగిలిపోయింది బయటికి తీసుకురండి, సింపుల్ గా అయిపోద్ది, 3 ముక్కల్లో అయిపోతుంది. క్రిమినల్ ఇట్లా వస్తుంటే ఇట్లా కొట్టాను, ఇట్లా పగిలింది వాడికి, నన్ను కాపాడండి అని వస్తారు. ఇది అట్లా కాదు, వాడు చేశాడండి మొదలు పెట్టారంటే ఫీజులు పగిలిపోవాల్సిందే. కానీ వాళ్ళకి అది చాలా సీరియస్ ఇష్యూ. అదే సార్. వాళ్ళ వరకు ఎక్కువ అండి ఈ డైవర్స్ లో కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్. అమ్మాయి మదరు, అబ్బాయి మదరు ఎక్కువ నేను గమనించింది. నన్ను తిడతారు కానీ జనరల్ గా మాట చెప్తే అమ్మలు విడదీస్తారా అని తెలియకుండానే వీళ్ళు రోజు 10 సార్లు మాట్లాడడం. ఈరోజు ఏమండావు అనడం, అరే నీకు చిక్కుడుగా నువ్వు తినవు కదా నాన్న అని అబ్బాయి అమ్మ అన్నారు. ఇంకా అక్కడే ఏమో రోజు నువ్వే వండి పెట్టాలా, ఆ అబ్బాయి వండడానికి ఒకటి అనగానే అప్పటిదాకా లేని వీళ్ళకి పడుతుంది మైండ్లో. వదిలేసండి, ఇద్దరికి పెళ్లి చేసి ఒక 2-3 ఏళ్ళు వదిలేయాలండి. అంటే పేరెంట్స్ నాకు కొడుకు దూరం అవుతాడేమో, కోడలు దూరం చేస్తుందేమో, లేకపోతే అట్లా ఆలోచించకూడదు. నా కూతురు అతను చెప్పినట్లే ఇద్దేమో, వాళ్ళ చేతుల్లో ఎప్పుడైతే అనుకుంటామో ఆ కుటుంబం సరిగా ఉండదండి, వాళ్ళ లైఫ్ సరిగా ఉండదు. పిల్లల్ని నిజంగా ప్రేమిస్తే 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఇప్పటి నుంచి నేను మావాడికి చెప్తుంటావాడు, ఇంకా బీటెక్కే, పెళ్ళయ్యాక నువ్వు 3 ఏళ్ళు దూరంగా ఉండాల్సిందేరా అని. తర్వాత ఎత్తుక్కుంటూ వస్తారండి పేరెంట్స్ని. ఈరోజు మా అమ్మ ఒక్కరోజు లేకుండా నేను ఉండలేను, ఇంట్లో ఉండి తీరాల్సిందే. ఇది కూడా ఏమంటామంటే మేము మామూలు కామెడీగా నవ్వుకుంటూ ఈ మ్యాచెస్ చూసేటప్పుడు కూడా జాతకాలు చూడాల్సింది అబ్బాయికి అమ్మాయికి కాదు, అమ్మాయికి అత్తగారికి, అట్లా నవ్వుకుంటూ మేము చెప్పుకునేది. ఇంత ఇప్పుడు మీరు డివోర్స్ గురించి మాట్లాడారు, రిలేషన్షిప్స్ గురించి అంతా మాట్లాడారు. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి చాలా చోట్ల నుంచి. అలాంటి కేసులు మీరు డీల్ చేశారా? అంటే నేను డైరెక్ట్ డీల్ చేయలేదండి. పరువు హత్యలు అనేది ఇప్పటికి కూడా ఉందండి. అదే సార్, గ్రామీణ అది తరతరాలు పాతుకొని పోయిందండి. అది క్యాస్ట్, పెద్ద క్యాస్ట్ చిన్న క్యాస్ట్ కూడా కాదు. ఇప్పుడు వేరే క్యాస్ట్ అయితే భరించలేని వాళ్ళు ఉన్నారు. ఓహో, మన తెలుగు రాష్ట్రాల్లోనే. అదే ఇంకా అంటే నేషనల్ వైజ్ నార్త్ ఎక్కువ అండి, ఇది నార్త్లో ఎక్కువ, నార్త్లో కూడా ఎక్కువ అండి. అది అంటే మన క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ అని చేసుకునేది ఏంటి, రేపు నా గురించి ఏమనుకుంటాడు. తర్వాత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఆయనది మారుతిరావు గారి కేసు అయింది. అవునవును, అది కూడా ఒక రకంగా పరువు హత్య కదండి. అది పరువు హత్య సార్, దారుణం. అమ్మాయి మీద అసలు ఆయన నుంచి నవ్వడం మీరు చూసే ఉంటారు, అంటే ఇంత గిల్ట్ కూడా లేకుండా కెమెరా మీరు చూసే ఉంటారు విజువల్. బాధాకరమైన విషయం ఏంటంటే అండి, ఆయన అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునవును సార్, అవును చాలా మంది ఉన్నారు. ఆ ఫ్యూడల్ మెంటాలిటీ అది చాలా మంది ఉన్నారు అన్నమాట. అంటే ఆ అబ్బాయి ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని ఆయన ముందు బండి మీద తిరిగాడు, ఆయన ముందు ఇదిగా ఉన్నాడు, దాన్ని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే అది ఇంకా మనకు పాతుకొని పోయిందండి మన మైండ్లలో అది. కాబట్టి అది ఇంకొన్ని రోజులు పడుతుంది అనుకుంటా, ఇంకొక జనరేషన్ తప్పదేమో అది అనిపిస్తుంది. ఎక్కడ సార్ మన వాళ్ళు అబ్రాడ్ కూడా వెళ్ళి అక్కడ కూడా క్యాస్ట్ సంఘాలు ఉన్నాయండి. అమెరికాకు పోయి అక్కడికి పోయి కూడా మా క్యాస్ట్ వాళ్ళు ఇది, ఈ క్యాస్ట్ ఇది, పార్టీలకి అనుబంధ సంస్థలు. అది ఎందుకో అంటే ఐ మీన్ ఈ తెలంగాణది తక్కువ ఉంటుంది కానీ తక్కువ సార్, ఆంధ్ర ఎక్కువ, చాలా ఎక్కువ. ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది, మన కోస్టల్ సైడ్. ఆంధ్ర మొత్తం ఎందుకో మరి అది అంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ అప్పుడు అట్లా ఏమైనా డివైడ్ చేయబట్టేమో అది మనకు క్యాస్టిజం అట్లా వచ్చింది. ఇక్కడ తెలంగాణలో అంత క్యాస్ట్ వైజ్ అంత పోరండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఇక్కడ తెలంగాణ పీపుల్కి ఇప్పుడు మందు, ఈ పార్టీ, ఈ జోన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. వాళ్ళకి కమ్యూనిటీ గ్యాదరింగ్స్, ఒకే కమ్యూనిటీలో కూర్చొని ఈ మందు తాగడాలు, డైవర్సిఫికేషన్ చాలా తక్కువ అవుతుంది సార్ అక్కడ. తక్కువ అవుతుంది. ఈ తెలంగాణలో కొద్దిగా నేను చూసిందండి, కొత్త వాళ్ళని కూడా చాలా ప్రేమగా రిసీవ్ చేస్తారు. అయ్యో అవునవును, డెఫినెట్గా చాలా బాగా ప్రేమగా. నేను వచ్చింది రాయలసీమ, ఆంధ్ర. రాయలసీమ సార్ ఇది, అంటే కర్నూలు. అంటే ఇంతకుముందు ఖమ్మం అన్న, గిద్దలూరు దగ్గర ఖమ్మం. ఓకే. అది అంటే ఇంతకుముందు కర్నూలు జిల్లాలో ఉండేది. అక్కడి నుంచి ఒంగోలు ఇట్లా, అంటే మా ఫాదర్ జాబ్ రీత్యా నేనంతా పెరిగిందంతా ఆ ఏరియానే అండి. కాకపోతే ఈ 25 years బ్యాక్ హైదరాబాద్ వచ్చా. ఇక్కడ వామ్ వెల్కమ్ అండి, మనుషులు కూడా ఇది ఇప్పుడు మీరు అన్నట్లున్నారు. అది జనరల్గా వాళ్ళు ఒక సెలబ్రేట్ చేసుకునేదాన్ని, దాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అది ఆంధ్రాలో ఆ వెల్కమింగ్ కూడా ఉండదండి, కింద నుంచి పేదా చూస్తుంటారు. అవునవును.
అసలు మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు సార్ ఇప్పటికీ. నేను ధైర్యంగా చెప్తా, ఇప్పుడు విజయవాడ, భీమవరం ఇలాంటి ప్లేస్లు ఉంటాయి. పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఇల్లు రెంట్ కోసం వెళ్తే వేరే వాళ్ళకి మీరు క్యాస్ట్ ఏంటి, మీరు ఈ క్యాస్ట్ అయితేనే మీకు రెంట్కి ఇస్తాం. ఇప్పటికీ అలా జరుగుతుంది సార్. అయితే మీరు చూసే రెగ్యులర్గా సివిల్ కేసెస్ ఏముంటాయి మాక్సిమం? ల్యాండ్ డిస్ప్యూట్స్ అండి. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇప్పుడు క్రోర్స్లోకి పెరిగిపోయాయి. అవునవును. సో ఆశ అనేది మొదలైంది. ఆశ చెడ్డది. ఇంకా అన్నదమ్ముల మధ్య వస్తాయి అన్నమాట. ఒకప్పుడు ఎవరికో తండ్రి గిఫ్ట్ డీడ్ చేసి ఉంటాడు, అది రిజిస్టర్ అయి ఉండదు. మా నాంది వాడికి ఎందుకు ఇవ్వాలి అంటారు. ఇంతకుముందు మాట మీద ఉండేదండి. అదే సార్ మన ముందు జనరేషన్లో. మా జనరేషన్ వచ్చేలోపు కూడా మారిపోయింది. కలియుగం అంటారు చూడండి, ఆ ట్రెండ్ మొదలైంది. అంతకుముందు జనరేషన్లో ఊరు పెద్ద ఉండేవాడు, ఆయనకు ఒక గౌరవం ఉండేది. ఆయన గంభీరంగా ఇది అని డివిజన్ చేస్తే మాట మీద వెళ్ళిపోయేవాళ్ళు అన్నదమ్ములు కూడా. ఇప్పుడు ఆ వాల్యూస్ లేవు. డబ్బు, ఆశ, దానివల్ల కోర్టులు. జనరల్గా ఒక ల్యాండ్ డిస్ప్యూట్ సెటిల్ అవ్వాలంటే ఎంతసేపు పడుతుంది సార్? ఎంత టైం పడుతుంది కోర్టులో? ఇయర్స్ పడుతుంది. ఇయర్స్ అంటే మనది ప్రొసీజరే లేట్ ప్రొసీజర్. క్వశ్చన్ ఉంది, అడుగుదాం అనుకున్నాం. నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఒక్కొక్క కోర్టులో, ఒక్కొక్క బెంచ్లో ఒక్కొక్క జడ్జి గారు రోజుకి, చిన్న కోర్టులో కూడా అండి 250 నుంచి 300 కేసులు చూడాల్సి వస్తుంది ఇవాళ. అది లెక్కేస్తే మొన్న ప్రతి 150,000 మందికి 10 మంది ఎంతమంది ఉన్నారండి జడ్జెస్. మిలియన్కి 150 మంది సంథింగ్ అట్లా ఉందండి. అది ఎప్పటికీ అంటే ఆ రేషియో ఇంకా ఫిల్ చేయాల్సింది చాలా ఉంది. మన గవర్నమెంట్ దగ్గర ఉన్న ఈ ఫండ్స్ ఇవి అంటే సిస్టమ్, మన ఇవి కూడా కొలోనియల్ అండి, అంత బ్రిటిష్ నుంచి మన లీగల్ సిస్టమ్ అంతా కూడా. సో ప్రొసీజర్ అన్నమాట. ఒక 100 మంది తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్కడు కూడా నిర్దోషి, చెయ్యని వాడికి శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్ మీద పోతాం మనం. దానివల్ల కూడా డిలే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు కేసు వేశారు నా మీద, నేను వచ్చి అటెండ్ కావడానికి నాకు 3 నెలల టైం ఇస్తుంది కోర్టు. దగ్గర నాకు సమన్స్ అంది, నాకు ఫుల్ నాలెడ్జ్ ఉన్నాక నేను వచ్చి వకాలత్ వేస్తారు మా అడ్వకేట్. తర్వాత మీరు వేసిన దానికి రిప్లై ఇవ్వడానికి నాకు మళ్ళీ 3 months టైం ఉంటుంది. అయిపోయింది అక్కడ 6 నెలలు. ఇమ్మీడియట్ జస్టిస్ అనేది నాకు కుదరదండి ఇప్పుడున్న చట్టాల ప్రకారం. ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఇది చేసినా, అందరు మనుషులే కదండి. జడ్జి గారు ఒకరోజు లీవ్ పెట్టారనుకోండి, ఆ 250 2 months వాయిదా పడుతుంది. జనరల్గా 1 month అట్లా వచ్చే వాయిదా. 2 నెలలు ఏం జరగకుండానే ఆ కేసు అట్లే ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఆ రోజు ఉన్నవన్నీ కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయిపోతాయి. సివిల్వి, క్రిమినల్ నెక్స్ట్ డే పెట్టుకుంటారు, కానీ అట్లా డిలే ఉంటుంది, ప్రొసీజర్ డిలే. సార్ నాకు ఒక రియల్ ఎస్టేట్ ఆయన చెప్పారు సార్, హైదరాబాద్లో రోజుకి ఆల్మోస్ట్ 500 నుంచి 600 కోట్ల సెటిల్మెంట్లు జరిగితే ల్యాండ్ డిస్ప్యూట్లు. నిజమేనది? కోర్టులో అంటారా బయట? అవుతాయండి. అవుతాయి, ఆఫ్లైన్ అవుతాయి. జనరల్గా ఈ అంటే కోర్టులు కూడా ఎంకరేజ్ కూడా చేస్తాయి బయట సెటిల్ చేసుకోమని. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందండి, అది మీది అని మీరు అంటున్నారు, నాది అని నేను అంటున్నా. మన ఇద్దరం బయట సెటిల్ చేసుకొని ఇద్దరం హ్యాపీగా ఉంటే కోర్టు వరకు వచ్చే అవకాశం ఉండదు కదా, శాంతియుతంగా అయిపోద్ది అక్కడే అది. సో మధ్యలో లాయర్సే ఉంటారా సార్ ఇక్కడ కూడా? అట్లేం లేదండి, బయట సెటిల్మెంట్కి పెద్ద మనుషులు ఉన్నారు. జనరల్గా ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు. అంటే ఎవరి మాట చెల్లితో పెద్ద మనిషి అంటే వాళ్ళే కదా, ఎవరి మాట చెల్లితే వాళ్ళే పెద్ద మనిషి. లేదంటే వాళ్ళంటే భయం ఉండాలి 2 పార్టీలు. అది సో వాటిలో కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. కోర్టులోకి వచ్చేలోపు ఏంటంటే హక్కుల మీదే పోతుంది. అక్కడ పెద్ద మనిషి చెప్పొచ్చు, రే వదిలేరా అది అంతవరకు నీకు వేరే చూస్తానులే అనొచ్చు. ఆయన మీద నమ్మకంతో అన్న చెప్పాడు అనో ఇంకోటో అట్లా కూడా కాంప్రమైజ్, ఇద్దరు కాంప్రమైజ్ అయితే పోయేదేముందండి. సార్ అయితే కొన్ని రీసెంట్ ఇష్యూస్ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఒకటి ఉంది కదా, బేసిక్గా చెప్పాలంటే నాకు అసలు నో ఐడియా సార్. ఈ రిలీజన్కి సంబంధించిన ఒక థింగ్ అని మాత్రమే నాకు తెలుసు. కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దట్? అంటే అది మ్యాటర్ సబ్జుడిస్ అండి, అది ఆల్రెడీ కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందన్నమాట. అది దాని మీద తీర్పు, దాని గురించి మనం మాట్లాడకూడదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అనమాట. ఓకే. అంటే ఓవరాల్గా ఏంది అంటే ఇప్పుడు మీరు అన్నట్లేదు సార్, అది వక్ఫ్ బోర్డు అనేది మతపరమైన సంస్థ కాదండి, అది ఒక ట్రస్ట్ అనమాట. ల్యాండ్ జస్ట్ అక్కడ ఇప్పుడు వచ్చిన వివాదం ఏంటి అంటే మంచి ల్యాండ్స్ ఉన్నాయండి ఆ బోర్డుకి,
ఇండియాలో మనకు డిఫెన్స్, రైల్వేస్ తర్వాత అవే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న డిపార్ట్మెంట్స్. ఓకే. దాని తర్వాత ఉన్నది ఈ వక్ఫ్ బోర్డుకే అండి. కానీ దాని ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు. అప్పుడు 100 రూపాయలు ఉంది, ఈరోజు కోట్లలో ఉంది. అవును సార్. దాని మీద ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ పేద ముస్లిం అనే వాళ్ళు అట్లే ఉన్నారు. సైకిల్ పంచర్ వేసుకుంటూ పాపం వాళ్ళు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. ఇంకోటి దాని ఇన్కమ్ కూడా పెరగలేదు ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇచ్చిన ఆడిట్లో. ఇంత ముందు కంటే కూడా తగ్గింది ఇప్పుడు ఇన్కమ్. అంటే ఇది స్కామా సార్? ఇది అది వీ కెనాట్ కామెంట్ దిస్ పాయింట్. మనం అది కామెంట్ చేయకూడదు. అది నష్టం జరుగుతుంది అల్టిమేట్గా పేద ముస్లింలకి అని చెప్పి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. దానిలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. దాని మీద ఇది కోర్టులో నడుస్తుంది. రైట్. ఇది ఫ్యాక్ట్ అయితే అంటే గవర్నమెంట్ పర్పస్ చెప్తున్నాం మీకు. నేను కేసులోకి పోవట్లేదు. మనం గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే అందుకని ల్యాండ్ అది సివిల్ మ్యాటర్ అన్నట్టు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే దీన్ని ఇది మతపరమైన దాంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే దాని మీద పోతున్నారు. ఢిల్లీలో రీసెంట్గా ఒక ఫారినర్ ఒక లేడీని చాలా దారుణంగా రేప్ చేశారు. అన్యాయమండి అది చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది. రీసెంట్గా వారణాసిలో మీరు కేసు వినే ఉంటారు సార్. ఆల్మోస్ట్ 26 మంది. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇంకా. ఇప్పుడు ఇంత గ్రేవ్ అఫెన్స్లు కమిట్ చేస్తారు. వీళ్ళకి ఏంటి ధైర్యం అసలు నాకు అర్థం కాదు. అంటే తప్పించుకోవచ్చునా, మూర్ఖత్వమా ఏంది? మన హంపీలో కూడా ఏందండి, హంపీలో ఫారినర్ సార్. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, మన సిస్టమ్ కొద్దిగా స్లో ఉంది. ఈ లీగల్ ప్రొసీజర్ సిస్టమ్ కోర్టులో చూసుకోవచ్చులే, మంచి అడ్వకేట్ని పెట్టుకుంటే ఇదైపోతాంలే. అంటే రేప్ అనేది వచ్చే లోపండి అది క్షణికావేశంలో జరగాలి. అదేం పెద్ద స్కెచ్ చేసేది లేదండి. ఇప్పుడు మీరు అన్నారు ఫారినర్స్ అన్నారు. ఇది అంటే మన ఇండియాలో పల్లెటూరులో కొన్ని బయటికి రాని కొన్ని వందల కేసులు. అవును సార్. అవునవును. వేల కేసులు. అవును సార్. బలహీనులు దానికి రేపు గురయ్యాక కూడా బయటికి చెప్పుకుంటే పరువు పోద్దని అట్లా కొన్ని సపరేషన్ ఆ డివిజన్ వేరే ఉందండి. వేరే ఇప్పుడు మీరు మెన్షన్ చేసింది ఏంటంటే ఈ ఫారినర్ ఇప్పుడు ఢిల్లీలో చూస్తే ఆమె రష్యన్ గర్ల్, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ అనమాట. హోటల్లో ఉంది. హోటల్లో ఉంటే అతను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చేసి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి కింద రిసెప్షనిస్ట్కి చెప్పింది. వాడు లిఫ్ట్లో మళ్ళీ వాడు కూడా ఇది చేశాడు. అది మన దేశం పరువు వద్దండి దీనివల్ల. వీళ్ళు ఏదో క్షణికావేశంలో తాగిన మత్తులోనో ఏదో ఫారినర్ అంటే ఒక క్రేజ్ అయ్యి ఉండొచ్చు, కానీ చాలా అనాగరికం. అది మనకు ఇంటర్నేషనల్గా మనము తలెత్తుకునే పరిస్థితి ఉండదండి. అలాగే హంపీలో జరిగింది మీరన్నట్లు. కాకపోతే దీంట్లో ఏంటంటే అండి అది బయట ఫోరంలో మన దేశం యొక్క పరువు వద్దండి. ఇప్పుడు హంపీ ఉంది, అక్కడ స్టార్ గేజింగ్ అని చేస్తారు. అవును సార్. స్టార్స్ని చూస్తూ వాళ్ళు ఒక తన్మయత్వంలో ఉంటారు. అమ్మాయి ఇజ్రాయిల్ గర్ల్ అండి, ఒక అమెరికన్ జెంట్, మన లోకల్ గైడ్ ఒకరు, మన ఇండియన్ ఒకరు, వీళ్ళు నలుగురు కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారండి. దాన్ని చేస్తుంటే ఇట్లే ఒక 2-3 వచ్చేసి డబ్బులు అడిగారు, వీళ్ళు ఇచ్చారు. ఆఖరికి వాళ్ళ అమ్మాయి మీద పడ్డారు. అమ్మాయి మీద పడేసి పక్కన నది ఉందండి, అది హంపీ పక్కన సంథింగ్ ఏదో తొంగానం భద్ర సంథింగ్ నది, అందులోకి ఈ అమెరికన్ని మన ఇండియన్ని తోసేశారు. ఇండియన్కి ఈ తర్వాత అతను చనిపోయాడు. అమెరికన్ ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చాడు. ఆ అమ్మాయి మీద అటాక్ అయింది. తను కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే అది మళ్ళీ పెద్ద ఇష్యూ అయిందండి అది. కాకపోతే ఏంటంటే ఈ ఫారినర్స్ వాటిలో ఏంటి అంటే మన దేశంలో జరిగింది కాబట్టి ఇది చట్టం అయితే సేమ్ అండి, రేప్ కేసే. అది ఫారినర్ అయినా మన ఇండియన్ లా ఆఫ్ ద ల్యాండ్ అంటాం. ఎక్కడ జరిగితే అక్కడ లానే అప్లికబుల్ అవుతుంది. ఈ ఫారినర్స్కి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్లో నడుస్తాయండి కొద్దిగా. అంటే వాళ్ళ ఎంబసీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి సార్. సో వెంటనే హోమ్ డిపార్ట్మెంట్కి అలర్ట్ వెళ్తుంది, విదేశాంగ శాఖ నుంచి. సో ఫాస్ట్ ట్రాక్లో కోర్టులు ఏర్పాటు చేసి త్వరగా దాంట్లో జడ్జిమెంట్, ఎంత త్వరగా అన్నా సంవత్సరాలు ఉంది అంతే. త్వరగా అంటే 1 yearలో ఏంటంటే చాలా త్వరగా అయినా ఈ కేసులు. అది జనరల్గా ఏంటి అంటే దాని ఎఫెక్ట్ పడే వరకు కూడా అండి. ఇంకోటి లీగల్ ఎడ్యుకేషన్ కూడా లేదండి మన ఇండియాలో. అవును సార్. ఈ తప్పు జరిగితే అప్పుడు నేర్చుకోవడం తప్ప ముందు ఇది చేస్తే తప్పు ఇబ్బంది పడతాము, ఏమి ఇబ్బంది పడతాము అనేది తెలిసిందనుకోండి ఎవడు చేయడు. ముందు చేసేస్తున్నారు అంతే. ఎందుకంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇది మంది కాదులే సబ్జెక్టు. ఏదో ఈ కోర్టులు, పోలీసులు, అడ్వకేట్స్
అది మనకు సంబంధించింది కాదు అనుకుంటారు అన్నమాట. ఇప్పుడు మైనర్స్ అండి ఇది డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మదర్ మీద కేసు అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వెహికల్ వాళ్ళ మదర్ది, మైనర్కు డ్రైవింగ్ ఇవ్వడానికి లేదు. వాళ్ళ అమ్మ జైల్లో కూర్చోవాల్సి వస్తుంది రేపు. అంత సీరియస్గా ఉంది, చట్టం అయితే సీరియస్గానే ఉంది. ఏముందిలే అనుకోవడం వల్ల వచ్చేదన్నమాట. ఇది చాలామంది తెలియదు. ఒక మైనర్ డ్రైవింగ్ మురిసిపోతుంటారు, వీడియోలు తీస్తుంటారు తల్లులు తండ్రులు. మావాడు ఈ చిన్న వయసులోనే బండి తోలుతున్నాడు అంటే కమాన్ అని పక్కింటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ. అది చాలా పెద్ద క్రైమ్ అండి. అది బండి ఓనరు తండ్రిని పిలుస్తారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అవుతాయి. శిక్ష పడిందంటే పిల్లోడి లైఫ్ అవుట్ అక్కడికి. అది పోలీసులు కూడా ఏంటంటే కొద్దిగా చూసి చూడట్టు పోతూ ఉంటారు. సీరియస్ తీసుకున్నారు అంటే ఇది చాలా పెద్ద ఇదండి. చూడడానికి చాలా చిన్నదే, బండి తోలితే ఏమైంది అనుకుంటాము. లా ఎడ్యుకేషన్ లేకపోతే ఇవే అండి ప్రాబ్లమ్స్. అంటే లా చాలా స్ట్రిక్ట్గా ఉంది కానీ ప్రొసీజర్స్లో ఉంది. చాలా మంది కంప్లైంట్ చేసేది కూడా ఇదే. అవునండి, అవును. అబ్బా కోర్టుకు పోయే బదులు మన జీవితం అయిపోతుంది అన్న ఫీలింగ్లోకి వస్తారు. సిన్సియర్గా ప్రతిరోజు కష్టపడి అందరూ సిస్టమ్ అంతా వర్క్ చేస్తూనే ఉంటుందండి. వాళ్ళు ఏదో కావాలని చేయరు, లేట్ చేయాలి. సార్ అదే 100 మంది తప్పించుకున్నా పర్లేదు కానీ ఒకటికి అమాయకుడి శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్. ఇప్పుడు మెన్కి ఉమెన్కి సపరేట్గా కొన్ని లాస్ మీరు చెప్పాలనుకుంటే వాట్ ఆర్ దోస్ లాస్? అంటే మామూలు జనరల్గా అడుగు ఇన్ జనరల్ మెన్ ఉమెన్ తెలుసుకోవాల్సినవి ఏంటంటే కామన్గా అండి అందరికీ, అంటే మీన్ చట్టాలన్నీ కామనే అండి, అంత ఈక్వల్ రైట్స్. కాకపోతే ఆర్టికల్ 16 ప్రకారం కొద్దిగా ఉమెన్కి వేరే ఏమంటారు స్పెషల్ ఇవి అండి. ఇప్పుడు డీవీసీ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్, 498A, ఇవన్నీ కేవలం మహిళలే పెట్టగలరు. ఈ హరాస్మెంట్ కేసులు ఇవన్నీ కూడా ఈ మహిళల కోసం. ఇంకోటి ఏంటంటే ఈ మెటర్నిటీ చట్టం కూడా వచ్చింది రీసెంట్గా వర్క్ ప్లేస్లో. అంటే స్పెషల్ ప్రొవిజన్స్, లేడీస్కి రెస్ట్ తీసుకోవడానికి ఒక డార్మెటరీ ఉండాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఫీడింగ్కి ఒక సపరేట్ రూమ్ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా చట్టంలో ఉన్నాయండి, చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి. మెన్ ఉమెన్ అంటే మెన్కి పెద్ద స్పెషల్గా సపరేట్గా ఏం లేవండి, లేడీస్కే ప్రొవిజన్ అనమాట. లేడీస్కి ఎట్లయినా బయాస్డ్ ఉంటుంది చట్టం. ఇంతున్నా కూడా వాళ్ళ మీద అట్రాసిటీస్ జరుగుతూనే ఉంటాయండి. ఇంకోటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి కాబట్టి స్పెషల్ చట్టాలు వస్తాయి వాళ్ళ విక్టిమ్స్ తరతరాలుగా అనే ఒక భావంతో. సార్ అప్పట్లో నిర్భయ కేసు అయింది, అప్పుడు వేవ్ లాగా వచ్చి చాలామంది నిర్భయ యాక్ట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ దిశ కేసు అయింది, దిశ యాక్ట్ తీసుకుని వచ్చారు. ఇప్పుడు అసలు ఈ రెండు యాక్టివ్గా ఉన్నాయా? వాళ్ళు యాప్లో లాంచ్ చేసినట్టు అసలు యాప్లు పనిచేస్తున్నాయా? ఎవడన్నా వాడుతున్నాడు? లేదు, డెఫినెట్గా పనిచేస్తున్నాయండి. దిశ నిర్భయ ఇది ఇందాక మీరు అన్నట్లు వాళ్ళు కేవలం మహిళల కోసం పెట్టినవే. చాలా బాగా పనిచేస్తున్నాయి. మనకు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ పోలీస్ చాలా ఎఫిషియెంట్. ర్యాంకింగ్ కూడా మన నెంబర్ 1 ఏదో వచ్చింది. ఇవి అసలు టాలరేట్ చేయరండి. మన హైదరాబాద్ వరకు లాస్ట్ 10-15 నెలల నుంచి పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది ఇక్కడ. అంటే అయినా కూడా రేప్స్ ఎందుకు జరుగుతున్నాడు? డెఫినెట్లీ అండి. ఒక రాత్రి ఒక అబ్బాయిని నమ్మి అమ్మాయి పోయిందంటే రేప్ చేయడానికి ఏం కావాలండి? అబ్బాయి అమ్మాయి ఉంటే చాలా, అంతే. ఆ పరిస్థితులు అవుతాయి, అంతే. ఆ భయం అనేది వాస్తవంగా పెట్టాలి అంటే మన హైదరాబాద్ పోలీసులు, సిటీ పోలీస్ చాలా ఎఫిషియెంట్గా చేస్తున్నారు. సార్ వరల్డ్లో ఏ కంట్రీ సార్ మీకు తెలిసింది ఫాస్టెస్ట్ లా చాలా ఫాస్ట్గా ఉండే కంట్రీ ఏంటి? యూరోప్ కంట్రీస్ బాగానే ఉంటుందండి. మన యుఎస్ కూడా పర్లేదు. ఇది మంది అంటే బ్రిటిష్ ఈ కొలనల్ వచ్చేసి మన ఇది రాజ్యాంగం కూడా మన అంత పెద్దది. అదే సార్. సో మన కాన్సెప్ట్ అండి, అంతే. మన ఏమంటారు దాన్ని, దేశం యొక్క ఒక నినాదం ఉంటుంది చూడండి. కొంతమంది పోయినా పర్లేదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా తప్పించుకోవచ్చు 100 మంది నేరస్తులు. ఒక్కడు కూడా మంచోడు శిక్ష పడకూడదు అన్నప్పుడు జల్లెడేసి చూడాల్సి వస్తుంది. మిగతా దేశాల్లో అది ఉండదు అన్నమాట. సార్ నేను కొన్ని స్టోరీస్ విన్నాను సార్. ఇప్పుడు కొంతమంది నార్మల్గా నేను ఒక డాక్యుమెంటరీ లాంటిది చూసా. అతను చెప్తున్నాడు, ఒక విక్టిమ్ చెప్తున్నాడు, నేను ఏమీ చేయలేదండి, నేను నా మానాన్ని నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పోలీసులు వచ్చి నన్ను జీప్ ఎక్కించుకుని వెళ్ళిపోయి నా మీద పీడీ యాక్ట్ చేసి జైల్లో వేస్తారని. అవి మీరు విన్నారా సార్? ఎలాంటివి? లేదండి.
అసలు పీడీ యాక్ట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఒక అతన్ని తీసుకెళ్లి జైల్లో వేసి పీడీ యాక్ట్ అంటే అతను అక్కడ స్టక్ అయిపోయినట్టే ఫర్ లైఫ్. జనరల్గా అట్లా పెట్టడానికి లేదండి. పీడీ యాక్ట్ పెట్టాలంటే అతను నేరస్తుడై ఉండి రిపీటెడ్గా చేస్తూ అట్లా సంఘానికి ఇతని వల్ల ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు పెడతారు తప్ప, మీరు అనుకుంటున్న కేసు చాలా యాక్చువల్లీ అతను క్రిమినల్లే సార్. క్రిమినల్ మీద పెడతారండి డెఫినెట్గా. అంటే కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 5-6 months లేదంటే 2 years బ్యాక్ అన్నీ చేసి ఇప్పుడు ఏం చేయట్లా, అతను నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఇలా చేస్తే అప్పుడు అట్లా పెట్టారండి పోలీసులు. అవునా? వెరీ రేర్ అండి, రేరెస్ట్ ఆఫ్ రేర్. అంటే అతను చెప్పడం తప్పై ఉండొచ్చు కానీ పోలీసులు అది ఇంటెలిజెన్స్ చాలా ఇదిగా ఉంటుందండి మనకు. ఓకే, నిఘా చాలా ఇదిగా ఉంటుంది, పోలీసులు చూస్తారు. ఇంకోటండి పరివర్తన అంటాం చూడండి. అవును సార్. ఒక వ్యక్తి మారి జనజీవన స్రవంతిలో కలిసిపోయి వాడు మంచిగా ఉన్నాడు అంటే పోలీసులు కూడా చాలా హ్యాపీ అండి. ఇప్పుడు సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్స్ మీరు కూడా ఇంటర్వ్యూలు చేసి ఉండొచ్చు కొంతమందిని, వాళ్ళ కళ్ళలో ఒక సాటిస్ఫాక్షన్ కనపడుతుంది. నా వల్ల ఇంతమంది మారారు, ఇంతమంది బాగున్నారు అంటే. వాడి మీద పీడీ యాక్ట్ పెట్టి వాడిని జైల్లో పెట్టాలన్న అవసరం పోలీసులకు ఉండదండి. అంటే యాక్చువల్గా చాలా పెద్ద పొలిటీషియన్ దీని గురించి చెప్పింది సార్, నేను పేరు తీయట్లేదు, మీకు తర్వాత చెప్తాను, అందుకే అడిగాను మళ్ళీ. అదే ఓకే, అది అంటే ఇంకోటి మీరు పొలిటీషియన్ అంటున్నారు కాబట్టి ఆ రీజన్స్ అయి ఉండొచ్చు, అట్లా టార్గెట్ చేసి ఉండొచ్చు తప్ప ఓకే కామన్ మ్యాన్ని, మామూలు పౌరుణ్ణి ఓకే కరప్షన్ ఉండొచ్చు అండి, పోలీసులు కరప్ట్ చేయొచ్చు, సిస్టంలో కరప్షన్ ఉండొచ్చు, కానీ ఒక మామూలు వ్యక్తిని అన్యాయం చేయడానికి అయితే ఎవరు కరప్ట్ కారు. తప్పు చేసిన వాడిని ఆ శిక్ష తగ్గించడానికో ఇది చేయడానికో కరప్షన్ ఉంటుంది తప్ప మామూలు వ్యక్తిని ఇది చేయడానికి ఎవరు డబ్బులు తీసుకొని అయితే చేయరు. మొన్న మూవీ వచ్చింది కోర్టు సంథింగ్, అది చాలా రేర్ అండి, కానీ చాలా బాగా తీశారు, అది అందరు చూడాల్సిన మూవీ అది. యాక్చువల్గా అలా లాయర్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు ఇవన్నీ చెప్పరు కదా సార్? అంటే చెప్పరు, పోలీసులకు దే ఆర్ వెల్ ట్రైన్డ్ అండి. సిపిసి ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కానివ్వండి, వాళ్ళకి అన్నీ తెలుసు. ఒక అడ్వకేట్ వెళ్ళి ఈ సెక్షన్లో పెట్టని చెప్పాల్సిన అవసరం లేదు. కేసు ఇంటెన్సిటీని బట్టి దాన్ని బట్టి అది పోలీసులు దే విల్ టేక్ ఎ కాల్. సార్ మీరు అలాంటి కేసులు చూసారా? కావాలని కేసులు పెట్టేసి ఒక మనిషిని కార్నర్ చేసి, ఇప్పుడు సేమ్ ఆ సినిమాలో చూపించినట్టు కోర్టు సినిమాలో లేదండి, అట్లా ఎప్పుడు లేదు. శిక్షలు తగ్గించినవి చూశాను నేను. కొంతమంది డబ్బులు తీసుకొని పెట్టాల్సిన కేసు పెట్టకుండా సెక్షన్లు ఇంటెన్సిటీ తగ్గించింది చూశాను తప్ప అమాయకుడిని తీసుకెళ్ళిపోయి వాడి మీద లేనిపోని కేసులు పెట్టి జీవితం నాశనం చేసింది చెయ్యాలనుకుంది అయితే లేదు. పర్సనల్ గ్రెడ్జ్ ఉంటే అది వేరే. అదే సార్, నేను దాని గురించి అడుగుతున్నా. యాక్చువల్గా నేను మొన్న న్యూస్ ఒకటి చూసినప్పుడు ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో 50 కోట్లు క్యాష్ దొరికింది అని మీరు చూసారా సార్ ఆ న్యూస్? అది 50 కోట్లు క్యాష్ దొరికింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిచ్ పర్సన్ ఇలా కొంతమందితో కలిసిపోయి ఎవడి మీద ఒక గ్రడ్జ్ పెట్టుకుని వాడిని కార్నర్ చేస్తే వాడి పరిస్థితి సార్ ఇక్కడ అయిపోయినట్టే కదా. అంతే అండి, అంతే. అంటే మీరు లీగల్గా అంటారా? లీగల్గా అంటే అండి నాకు తెలిసి మీరు చెప్పింది సివిల్ కేసులో అయి ఉండొచ్చు అండి, ఏదో ల్యాండ్ గిండు అట్లా అలాంటి వాటిలో డబ్బు వస్తుంది తప్ప క్రిమినల్ కేసులో అన్ని కోట్లు ఒక మనిషి మీద ఎవరు వెచ్చించారండి. రేర్, అది రేర్. అంటే పోలీసులు కూడా జనరల్ కాన్షియస్ ఉంటుంది, ఎంత డబ్బు తీసుకున్నా కూడా ఒక అమాయకుడిని తీసుకెళ్ళి చేయాలి అంటే అది అట్లా చేయరండి. అదే సార్, అది జరగదు జనరల్గా. కొంచెం ఓవర్ ఎగ్జాజరేట్ చూపించడం వల్ల. ఎగ్జాక్ట్లీ ఉంటే ఉండొచ్చు కానీ 1% కూడా ఉండదండి. ఓకే, కొన్ని సినిమాల్లో చూశాను సార్ నేను, నా కేసు నేనే వాదించుకుంటాను అని చెప్పి ఒక నార్మల్ సిటిజన్ అతని కేసు అతనే వాదించుకుంటుంటాడు. ఇది అసలు ప్రాక్టికల్గా పాసిబుల్ అయినా? దేర్ ఇస్ ప్రొవిజన్ అండి, డెఫినెట్గా ఎవరైనా వాదించుకోవచ్చు వాళ్ళ కేసు, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవచ్చు జడ్జి గారికి. రైట్. కాకపోతే ఏంటంటే దీనికి కూడా అడ్వకేట్ సాయం అవసరం అండి, ఎందుకంటే ఇది లాట్ ఆఫ్ ప్రొసీజర్ మంది. రైట్. మీరు అసలు అక్కడ వాదన చెప్పాలి అనుకుంటే మీరు జడ్జి గారి వరకు వెళ్ళడానికే చాలా ప్రొసీజర్ ఉంటుంది, అది మీకు తెలియదు. అది డెఫినెట్గా ఒక అడ్వకేట్ గారు హెల్ప్ చేయాల్సిందే. సార్ కోర్టుకు ఒక ఆర్డర్ ఉంటుంది కదా, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కేసు ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఎవరన్నా పిలిచారనుకోండి సార్,
వాళ్ళు దే హ్యావ్ టు డ్రెస్ అప్రోప్రియేట్లీ కదా, వాళ్ళు టాన్ జీన్స్లు అవి వేసుకుని రావడానికి లేదు. లేదండి, లేదు. ఒకవేళ అలా వస్తే వాళ్ళ క్లాస్ పీకుతారు. మెయింటైన్ ద డెకరం అండి, బటన్స్ అన్ని పెట్టుకొని నీట్గా. జడ్జి గారికి కాదండి, అదే చైర్కి గౌరవం. ఇందాక నేను చెప్పాను మీకు, పెద్ద మనిషి అంటే భయం ఉంటే, భక్తి గౌరవం ఉంటే ఆయన చెప్పేది వింటారు కదా. కోర్టు అనేది కూడా అట్లే పవిత్రంగా ఆ చైర్కి మనం వాల్యూ ఇచ్చి నమ్మి పెద్ద మనిషి అనేది ఆ గౌరవం ఇచ్చి తీరాలండి. అందుకని చెప్పి నీట్గా పై వరకు బటన్స్ పెట్టుకొని చొక్కాలు మడిచి, లేదా వదిలేమంటే షార్ట్లు వేసుకొని వస్తారండి, నిక్కర్లు పంచలు కట్టుకొని అట్లా వచ్చేస్తారు మన వాళ్ళు, టీషర్ట్లు వేసి. అట్లా ప్రాపర్ డ్రెస్సింగ్ ప్రతి ఒక్కరు వేసుకొని తీరాల్సిందే అండి కోర్టులో. ఇప్పుడు ఇండియాలో ఈ ఎల్జిబిటిక్యూ కల్చర్ పెరుగుతుంది సార్, ఎస్పెషల్లీ టియర్ 1 సిటీస్లో బాగా పెరుగుతుంది కల్చర్. మ్యారేజెస్ కూడా చూస్తున్నాం, నాకు చాలా వింతగా ఉంటుంది. బట్ ఓకే, దాన్ని పక్కన పెడదాం. యాజ్ పర్ లా ఇది లీగలా కాదా అంటే అసలు ఏంటి పారామీటర్? లేదండి, అది ఇండియాలో ఇల్లీగల్ అండి. అది మనకు పర్సనల్ లాస్ ఉన్నాయండి. అంటే హిందూ పర్సన్ లా, ముస్లిం పర్సన్ లా, క్రిస్టియన్, ఏ మతం ప్రకారం కూడా అది ఇట్లా అంటే రెండు సేమ్ జెండర్స్ మధ్య మ్యారేజ్ అనేది లీగల్ కాదండి ఇండియాలో. అది మతపరంగానే అలౌ చేయము అన్నమాట. మనకు అసలు మ్యారేజ్ అంటే ఒక సాక్రిమెంట్ అండి, అంటే ఒక పవిత్రమైన ఇది. వేరే దేశాల్లో అది ఒక కాంట్రాక్ట్, వాళ్ళు అది వేరేగా చూస్తారు దాన్ని. మనకు వచ్చే లోపల ఒక పవిత్రమైన భావన, అది రెండు కుటుంబాల మధ్య, రెండు వీటి మధ్య జరిగేది. కాబట్టి అది ఇండియాలో అది క్లియర్ కట్గా తీర్పులు కూడా ఉన్నాయండి. ఇట్ ఈస్ నాట్ అలౌడ్. మామూలుగా వేరే వాళ్ళని గౌరవిస్తాం కానండి, అంటే థర్డ్ జెండర్ని. బట్ లెస్బియన్ ఇవన్నీ ఇప్పుడు హోమోసెక్సువల్స్ ఈ మ్యారేజెస్ అయితే ఇల్లీగల్ అండి, అది నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. సార్ అయితే ఆ మధ్యన బాగా కాంట్రవర్సీ అయిన ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు చాలా కాంట్రవర్సీ అయింది, లాట్ ఆఫ్ అంటే రకరకాల డైవర్స్ వాయిసెస్ వినిపించినాయి. అంటే అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు ఎంత వర్క్ జరిగింది సార్, అసలు ఏంటి దాని ప్రీ అండ్ పోస్ట్ స్టోరీస్? అది ఎందుకు వచ్చిందంటే అండి, ఈ పెళ్ళి డైవర్స్కి అప్లై చేశాక ఏం చేస్తున్నారంటే, ఇద్దరు భార్యాభర్త దూరంగా ఉంటారు, 3-4 years పడుతుంది. పిల్లలు ఉన్నారు అంటే 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడుస్తున్న కేసులు కూడా ఉన్నాయండి. ఆ యంగ్ ఏజ్లో, ఆ వయసులో ఆమెకి ఈ ఫిజికల్గా కూడా ఆ నీడ్ అండి, అది ఫిజికల్ నీడ్, అది భగవంతుడు ఇచ్చింది. అది ఆలోచించే వాళ్ళని బట్టి ఉంటుంది, కానీ అది అపవిత్ర కార్యంగానే చూడాలి. దాన్ని దూరం చేస్తున్నారు ఈ కేసులో డిలే వల్ల, వీటి వల్ల. కాబట్టి దాంట్లో వచ్చిన తీర్పు అండి. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఒక టైప్ ఆఫ్ క్రూయాలిటీ కిందకి పోతుంది అనమాట. వీడు అంటే జనరల్గా జెంట్స్కి ఆప్షన్స్ వేరే ఉంటాయి, అవును, లేడీస్ అట్లా పోలేరు. అవును, వరంగా చెప్పాలంటే అది లేడీస్ కోసం ఇచ్చిన తీర్పే అనుకోవచ్చు. కాబట్టి దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. అవును సార్, అంటే ఏంది, ఎవరితో అయినా ఉండొచ్చా, ఎవరితో ఉన్నా తప్పు కాదా అనేది. మేము చాలా కేసులు చేసామండి అట్లాంటివి. నాకు ఉందండి అని. ఇప్పుడు ఇంకోటి అండి ట్రెండ్, ఇంతకుముందు దాన్ని సీక్రెట్గా పెట్టేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తున్నారు. వాడు దూరంగా ఉన్నాడండి, ఇట్లా డైవర్స్ అంటున్నాడు, నేను పలానా వాడితో ఉంటున్నాను, లివింగ్లో ఉన్నాను సార్ అనేది చాలా కామన్గా చెప్తున్నారు. ఇది వచ్చేసింది అనమాట. ఎస్, మీరు అన్నట్లు ఇప్పుడు మేము సోషల్ మీడియాలో అట్లా ఉంటాం కాబట్టి ఇంకా ఈ కామెంట్స్ అయితే నెగిటివ్ కూడా చాలా కామెంట్స్ ఉన్నాయి దాని మీద. కానీ చాలా మెచ్యూర్డ్ డెసిషన్ లాగా ఉంది సార్ వాళ్ళ ఉద్దేశం వేరే అండి, దాన్ని మనం వాడుకునేది దాన్ని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళ ఉద్దేశం అయితే ఒక ఉన్నతమైన దీంతో ఇచ్చారు, అంటే లేడీస్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, జెంట్స్ కూడా మ్యూచువల్, వాళ్ళ ఉద్దేశం వేరే. కాకపోతే అది ఇప్పుడు చాలా మందికి అది అడ్వాంటేజ్ అయిపోయింది. చాలా మందికి తప్పే ఉందే, కోర్టులే చెప్పాయి, దొరికినోడు అనే మాట అనమాట. నా దగ్గర కూడా అన్నారు, ఏం సార్ కోర్టే చెప్పింది, సుప్రీంకోర్టే చెప్పింది, మీరేం సార్ ఆమెకు సపోర్ట్ చేస్తారు లేకపోతే ఆయనకు సపోర్ట్ చేస్తారు అనే వాళ్ళు ఉన్నారు. సార్ అయితే జనరల్గా ఇప్పుడు కోర్టు చుట్టూ నేను చాలా వర్డ్స్ వింటా ఉంటా.
ఇప్పుడు లాయర్ అంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు, మ్యాజిస్ట్రేట్ అంటారు, ఇంకా బారిస్టర్ అంటారు, ఇంకా రకరకాల పేర్లు వింటూ ఉంటాను. అంటే ఏంటి సార్ డిఫరెన్షియేషన్ ఏంటి అన్నట్టు? జనరల్గా అండి ఇప్పుడు లాయరు, అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటరు, గవర్నమెంట్ లీడరు, బారిస్టరు, ఇవన్నీ కూడా మా ప్రొఫెషన్కి సంబంధించిన. అడ్వకేట్కి మ్యాజిస్ట్రేట్, జడ్జ్, ఇవన్నీ జడ్జెస్ బెంచ్కి సంబంధించిన అన్నమాట. ఇక్కడికి వచ్చేలోపు ఏంటంటే ఇప్పుడు లాయర్ అంటే LLB డిగ్రీ 5 ఏళ్ళది కానివ్వండి 3 ఏళ్ళది కానీ తీసుకొని ఆ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరినీ లాయర్ అనే అంటారు. డిగ్రీ హోల్డర్. ఓకే. అదే హీ నిడ్ నాట్ రిజిస్టర్ అట్ బార్ కౌన్సిల్. కానీ ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ LLB డిగ్రీ ఉన్న వాళ్ళు ఆ డిగ్రీ అవి తీసుకొని ఒక ప్రొసీజర్ ఉంటుందండి. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తాయి. ఏ స్టేట్కి ఆ స్టేట్లో మనం ఎన్రోల్ చేసుకోవాలి. అక్కడికి పోయి ఎన్రోల్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, మా అప్పుడు లేదండి. అక్కడ ఎన్రోల్ అయిపోతే అడ్వకేటే మేము. ఇప్పుడు ఆ ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయాక వాళ్ళు అప్పుడు ఆన్ రోల్స్ వస్తామన్నమాట. వాళ్ళని అడ్వకేట్స్ అంటారు. అంటే హూ కెన్ ప్రాక్టీస్. ఈ లా డిగ్రీ ఉండి ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి కోర్టులో ప్రాక్టీస్ చేయని కుదరదండి. అడ్వకేట్ అంటే ఇది ప్రాక్టీస్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్. వీళ్ళలో మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాం. అంటే ప్రాసిక్యూషన్కి అంటే క్రిమినల్ కేసుల్లో గవర్నమెంట్ తరఫున, అంటే పోలీస్ తరఫున, స్టేట్ తరఫున వాదించే వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాం. గవర్నమెంట్ లీడర్ అంటే ఏంటంటే సివిల్ కేసులు, అంటే ఇది రెవెన్యూకి సంబంధించిన, ఈ ల్యాండ్స్కు సంబంధించినవి కానివ్వండి, డిపార్ట్మెంట్లవి, వీళ్ళని గవర్నమెంట్ లీడర్స్ అంటాం అన్నమాట. బారిస్టర్ అంటే అది మన బ్రిటిష్ వాళ్ళ పదం అండి. అక్కడ అడ్వకేట్స్ మామూలుగా బారిస్టర్ అంటారు అన్నమాట. రైట్. ఇవి డిఫరెన్సెస్ అండి. ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఎంటైర్ సిస్టమ్ మీద కేసు వేస్తూ ఉంటాడు. కేసు వేసి నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి వాదిస్తుంటాడు. నేను ఒకటి విన్నాను సార్, ఏంటంటే ఒక అతను, నాట్ షూర్ అబౌట్ ది డీటెయిల్స్, ఈ మల్టీప్లెక్స్లు అన్నింటి మీద కేసు వేసాడు. పాప్కార్న్ రేట్లు, ట్యాక్స్, పార్కింగ్ రేట్ల మీద కేసు వేసి ఆయన గెలిచాడని కూడా విన్నాను సార్. ఆ కేసు గురించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటామండి. ఇప్పుడు ఒక వ్యవస్థ, ఒక దీంట్లో అన్యాయం జరుగుతుంది అన్నాం అనుకోండి, దానికి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాలి అందులో. మనకు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు అయితే, 226 హైకోర్టు అయితే పిల్ వేయచ్చు అనమాట. వాటిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు అనుకుని కోర్టు టైం వేస్ట్ చేస్తే మళ్ళీ ఫైన్ వేస్తారు. చేస్తారు. రియల్గా ఉంది అంటే అది ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాప్కార్న్ కానివ్వండి, అది ఇప్పుడు చాలామందికి తెలియని కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మనం సిటీలో వెళ్తూ ఉంటాము, ఇన్ని కోట్ల మందికి వాష్రూమ్స్ అవి ప్రొవైడ్ చేయలేరు గవర్నమెంట్. అందరికి తెలియనిది ఏంటి అంటే ఇక్కడ మాల్స్ ఉన్నాయి, మన మాల్స్ ఫస్ట్ అరగంట పార్కింగ్ ఛార్జ్ ఉండదు. అది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి వాష్రూమ్ వాడుకోవచ్చు, మనల్ని ఆపడానికి లేదు. పెట్రోల్ బంకులు, ఈ మామూలుగా కొన్ని ఆఫీసులు, వీటన్నిటిలోకి వెళ్ళి మనం వాష్రూమ్ వాడుకోవచ్చు అండి. ఇది అందరికి కూడా తెలియదు. ఈ పాప్కార్న్ రేట్ అన్నారు, మామూలుగా పాప్కార్న్ ఎంత ఇద్దండి, దాన్ని అక్కడ కొన్ని 100లో 1000 బయట నుంచి తెచ్చుకోవద్దు అంటాడు. అది యాక్చువల్గా ఆ తీర్పు అదే అండి, బయట నుంచి తీసుకెళ్ళవచ్చు అనేది అనమాట. ఫుడ్ అట్లా అలౌ చేయడానికి లేదు. మనకు కావాల్సింది ఇప్పుడు జనరల్గా క్రిమినల్ లాయర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు ఖచ్చితంగా ఒక క్రైమ్ జరిగిందంటే ఒకటి తప్పు చేసి ఉంటాడు, ఒకటి విక్టిమ్ ఉంటాడు. ఖచ్చితంగా ఇద్దరు తరపున వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే క్రైమ్ కమిట్ చేశాడో అతను ఖచ్చితంగా వచ్చి నిజాలు చెప్తాడు కదా సార్, నేను ఎలా చేశాను అలా. లాయర్ దగ్గరికి వచ్చి కూడా అబద్ధాలు చెప్పాలి ఉంటారా? చెప్తారండి, కొంతమంది కవర్ చేయడానికి ట్రై చేస్తారండి, కానీ దొరికేస్తారు. మాకు అనుభవంలో పట్టేసుకుంటామండి. 10 మాటలు చెప్పంగానే ఎన్ని నిజాలు చెప్తున్నారు వీళ్ళు అనేది కూడా మాకు తెలిసిపోతుంది. అయితే సార్ ఇప్పుడు ఇలా క్రైమ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ చేసిన వాళ్ళ తరపున వాదించే లాయర్స్, క్రిమినల్ లాయర్స్కి వాళ్ళకి ఎక్కడన్నా గిల్ట్ ఫీలింగ్ ఉంటుందా, లేదంటే ఒక ప్రొఫెషనల్ లానే దాన్ని చూస్తారా? దాన్ని ఒక ప్రొఫెషనల్గా చూస్తామండి. అట్ ద సేమ్ టైం రీజన్స్ చూస్తాము. అక్కడ ఒక మర్డరే కనపడుతుంది బయట సమాజానికి, ఎందుకు చంపాడు అనే దాని మీద చాలా కారణాలు, బ్యాక్ స్టోరీ, చాలా కారణాలు ఉంటాయి. ప్లస్ అది వాళ్ళకి ఇచ్చిన హక్కు, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు అండి అది. వాళ్ళ వాదన కూడా, వాళ్ళ తరఫున కూడా వాళ్ళ వాదన వినిపించాలి కోర్టులో అనేది. ఎందుకు చంపాము అనే దానికి చంపుండొచ్చు అండి. ఇప్పుడు రేపు జరగబోతుంది, ఆమె వాడిని కొట్టి చంపితే తప్పేం కాదు, అది అబ్సల్యూట్లీ అవును, తప్పేం కాదు. అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఒక పాయింట్ అండి. కేవలం మర్డర్ జరిగింది, ఆయన తరఫున వాదిస్తున్నాడు,
అనేదే కాన్సెప్ట్ ఉన్నప్పుడు మేము కూడా తప్పుడుగానే కనపడతాం. కానీ ఆ రీజన్ కోసం మేము ఫైట్ చేస్తాం అన్నమాట. అతను గిల్టీయా కాదా అనేది కోర్టుని డిసైడ్ చేయాల్సింది, ఇన్సిడెంట్ని బట్టి కాదు. అదే సార్. నిజంగా చంపాడా, చంపితే ఎందుకు చంపాడు, ఈ రీజన్స్. ఎవరైతే చచ్చిపోయాడో అతను ఈరోజు చనిపోయాడు కాబట్టి మంచిగా కనపడవచ్చు. అదే సార్. అంతకుముందు ఇతను చంపడానికి ఏం వచ్చి చేశాడు? ఉండొచ్చు. అతను చంపడానికి అతనే వచ్చి ఉండొచ్చు. రైట్ రైట్ లేదంటే అరగంటలో ఈ పరిస్థితి మారిపోయి సింపతి ఇటు మారిపోద్ది కదా. రైట్ సార్. కాబట్టి అది కేసు తీసుకుంటాం డెఫినెట్గా. సార్ అయితే ఇప్పుడు మిమ్మల్ని కొన్ని నెంబర్స్ అడుగుతాను. ఇప్పుడు లాయర్స్లో హైయెస్ట్ సంపాదించేది ఎవరు సార్? ఎలాంటి కేసులు డీల్ చేసేవాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు? జనరల్గా ఇప్పుడు మన ఈయన రామ్ జెత్మలాని ఫేమస్ శౌరి ఇట్లా ఉన్నారు కదండి, నారిమన్, కొన్ని లక్షల్లో ఉంటుందండి. వాళ్ళు అవర్స్ లెక్కలో తీసుకుంటారు. ఒక గంట వస్తే 10 లక్షలు 5 లక్షలు అట్లా ఉంటారండి. ఇక్కడ కూడా ఉన్నారు కానండి, కాకపోతే ఇక్కడ ట్యాక్స్ పర్పస్ అని చెప్పలేమన్నమాట. జూనియర్ అడ్వకేట్స్ పరిస్థితి అయితే ఘోరం అండి. అవునా సార్? సంపాదన ఉండదు అంటే పీక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారండి ఇందులో, సరిగా జరగని అడ్వకేట్స్ కూడా చాలామంది ఉన్నారు. సార్ మీరు చాలాసార్లు వినే ఉంటారు ఇది, ఒకప్పుడు చెట్టు కింద ప్లేడర్ అనేవాళ్ళు. అంటే వాళ్ళకి చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది కదా సార్? అవునండి, దాన్ని సర్కాస్టిక్గా అట్లా అంటారు ప్లేడర్ అంటే ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి కూడా ఇది లేని వ్యక్తి అనేది. అడ్వకేట్స్ ప్రాబ్లం చాలా ఉన్నాయండి, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. సంపాదించే వాళ్ళనే చూస్తారు తప్ప రియల్గా బాధపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఈ ప్రొఫెషన్లో. మీరు అన్నారు ఇందాక క్యాస్ట్ అని, మన అడ్వకేట్ దగ్గరికి పోదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఉన్న వాటిలో కల్లా ఒక ఉన్నతమైన వృత్తి అండి ఇది, అడ్వకేట్ వృత్తి అనేది ఇందులో కూడా. సార్ అయితే ఐ హ్యావ్ సమ్ ఫన్ క్వశ్చన్స్ టు ఆస్క్ యూ. సో ఇప్పుడు సార్ ఏఐ అనేది చాలా బూమింగ్లో ఉంది. ఏఐకి టెక్కి రియాలిటీలో లా దగ్గర ఏమైనా స్పేస్ ఉందా? కెన్ టెక్నాలజీ టేక్ లా ఇంటూ నెక్స్ట్ లెవెల్? పాసిబుల్లా? డెఫినెట్గా ఉంటుందండి. ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మాది డ్రాఫ్టింగ్ వీటిల్లో చాలా ఉపయోగపడుతుందండి. రైట్ సార్. ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్న యంగ్స్టర్స్ కూడా చాలామంది ఉన్నారండి అడ్వకేట్స్. మేము అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది డే టు డేలో అప్డేట్ అవుతూ ఉంటేనే అండి ఇందులో సర్వైవల్. మనం సాఫ్ట్వేర్ నేర్చుకోవాల్సిందే. ఫస్ట్ ఈ ల్యాప్టాప్లో కొట్టేది ఏంది అనుకున్నాం, టైపిస్ట్ ఉండేవాడు ఇంతకుముందు. ఇప్పుడు అడ్వకేట్సే కొట్టుకుంటున్నారు అంటే టైప్ కూడా, ప్రింట్స్ తీయడం. అంటే సీనియర్ అడ్వకేట్స్ దానికి కష్టం కాలేరు కానీ ఈ ఏజ్లో. బట్ జూనియర్స్ వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటే కొట్టి ప్రింట్అవుట్స్ అనేది తర్వాత కదండి వచ్చి, ముందు టైప్తో ఉండేది ఓ జనరేషన్ ముందు. స్టెనోగ్రాఫర్స్ అట్లా ఎప్పుడు కూడా టెక్నాలజీకి అడాప్ట్ కావాల్సిందే అండి, ఏ ప్రొఫెషన్ అయినా. అట్లా అడ్వకేట్స్ కూడా. ఓకే, ఇంట్రెస్టింగ్ సార్. అయితే లా వర్సెస్ లాజిక్ ఇక్కడ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద వియర్డెస్ట్ లా దట్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా ఆర్ గ్లోబలీ? చాలా వియర్డ్గా అనిపించే ఒక లా ఏంటి? మీ టైం తీసుకోండి, నో ఇష్యూ. వియర్డెస్ట్ లా అంటే లా లేము కానీ ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసింది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేది తప్పు కాదు, ఈ భార్య వానితో ఉన్నా కూడా తప్పు లేదు. అదే ఇలాంటివి అండి ఇంకా వియర్డ్ అంటే. ఓకే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు, ఇది లీగలా కాదా? దెయ్యాన్ని చేసుకున్నట్టే లీగలే అండి. అంటే ఎవరిని చేసుకున్నట్టే, వాడు పిచ్చోడే కదా, పిచ్చోడే కదా, వాడు ఎవరితోటో కాపురం చేస్తున్నట్టు ఫీల్ అవుతుంటాడు. అది ప్యూర్లీ లీగల్. ఓకే సార్, అయితే మీరు ఎంజాయ్ చేసిన బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా ఏంటి ఇప్పటిదాకా? ఆల్ టైమ్ ఫేవరెట్? అభిలాష అని ఉంటుందండి, చిరంజీవి. పాత సినిమా? అవును సార్, తెలుసు. నేను వ్యక్తిగతంగా చిరంజీవి అభిమానిని. అభిలాష చాలా బాగుంటుందండి. రీసెంట్ కోర్టు మూవీ కూడా, కోర్టు మూవీ అంటే చాలా నేర్చుకోవచ్చు దాని నుంచి. ఆయన ఉన్నారండి మన సీనియర్ యాక్టర్, హార్ష్ చేశారు అందులో, శివాజీ గారు. ఆ రోల్ మంగపతి అది రియల్లీ ఆయన అంటే యాక్టర్ పరంగా ఆయన గురించి చెప్పేది ఏం లేదు, ఎక్సలెంట్. ఆయన అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును సార్, మీరు కామెంట్స్ అవి చూస్తే అవునవును సార్, కరెక్ట్ కదా ఆయన చెప్తుంది అన్నవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో అదే అట్లే ఉండాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు.
వెరీ గుడ్ మూవీ అండి. ఐ సజెస్ట్ ఎవ్రీబడి యా గో టు దట్ మూవీ. సార్ నేను ఇంకొక 2 సినిమాలు చెప్తాను మీకు, ఖచ్చితంగా చూడండి, మర్చిపోవద్దు. ఒకటి ఓ మై గాడ్ 2 పార్ట్ 1 చూసారా సార్? పార్ట్ 1 యాక్ట్ ఆఫ్ గాడ్ మీద కేసు వేస్తాడు. పార్ట్ 2 ఏంటంటే సార్ వెరీ ఇంట్రెస్టింగ్, మీకు చెప్తా చూడండి. పంకజ్ త్రిపాఠి ఆయన కొడుకు కాలేజ్లో బాత్రూంలో మాస్టర్బేట్ చేసుకుంటున్నప్పుడు ఎవడో సీక్రెట్గా వీడియో తీసి దాన్ని రిలీజ్ చేస్తాడు. దాన్ని వాళ్ళ ఫాదరు కోర్టులో వాదిస్తాడు సార్. ఎక్స్ట్రాడినరీ, మీరు అసలు పిచ్చగా చేస్తారు, మీరు చూడండి ఆ సినిమా, మర్చిపోని చూడండి. అదొకటి. అది కొంచెం డ్రామటైజ్డ్ వెర్షన్లో చాలా బాగుంటుంది. బట్ సెక్స్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ఒక కోర్టులో ఎక్స్ట్రాడినరీగా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఆ సినిమా అరిపించాడు అసలు. అది దట్స్ వన్. 2 జనగణ మన సార్, విన్నారు అది? మలయాళం సినిమా, అబ్బా కిల్లర్ అసలు. చూడండి సార్, చూడండి. జనగణమన చూసినట్టున్నారు. ఓకే, నాకంటే గుర్తుండదు టైటిల్స్, బట్ చూసినట్లున్నా అది. కానీ సార్ మీకు ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా, నేను ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఉన్నా కాబట్టి, మీరు ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా పట్టుకొని డీసెంట్ బడ్జెట్ పట్టుకొని ఎలాంటి ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళినా ఎనీ డే మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఓకే, ఎనీ డే మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఎనీ డే వర్కౌట్ అయితే పబ్లిక్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. మంచి దీంతో మంచి కేసు, మంచి ఐడియా ఇచ్చారండి నాకు. ఓకే సార్, అయితే ఇక్కడ చూడండి. ఎ మ్యాన్ సూడ్ హిస్ పేరెంట్స్ ఫర్ గివింగ్ బర్త్ టు హిమ్ వితౌట్ కన్సెంట్. సో ఇప్పుడు దాని తీర్పు ఎలా ఉంటుంది? వాడికి నెగిటివ్గా వస్తుందండి. నెగిటివ్గా వస్తుంది. చచ్చిపోరా అంటారు. ఫన్నీగా చెప్పాలంటే, నీకు నచ్చలేదు చచ్చిపో. ఓకే ఓకే రైస్. సార్, ఆ ఉమెన్ ఇది నిజంగా జరిగిందా జరగలేదా అని మీరు గెస్ట్ చేయాలి. నేను ఒకటి చెప్తా. ఓకే, a woman divorced her husband because he refused to bath for 40 days. రియల్ గా జరిగిందండి ఇది? జరిగింది సార్. వాడు 40 రోజులు స్నానం చేస్తారంటే ఎన్నిసార్లు చెప్పినా కీడితే ఇట్లా కాదని డివోర్స్ ఇస్తున్నా. నిజంగా చెప్పాలంటే ఆ పరిస్థితి టార్చర్. దేర్ ఇస్ పాయింట్. అదే. సో డూ యూ థింక్ సమ్ పీపుల్ ఆర్ డిక్లేర్డ్ గిల్టీ బై సోషల్ మీడియా బిఫోర్ ద కోర్ట్స్ డూ దేర్ జాబ్? వెరీ ఇంపార్టెంట్. ఒక ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది సార్, వాడిని జడ్జ్ చేసేస్తారు. మీరు ఇలాంటివి చూసారా? అవునండి, చాలా చూసామండి. ఇప్పుడు డివోర్స్ లో సోషల్ మీడియా కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చాలా అండి. చాలా సోషల్ మీడియా చాలా అండి, దాని రోల్ ఎంతో ఉంది. బెడ్ మీద పడుకోనండి, ఇంతకుముందు మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు టీవీయే ఉండేది. టీవీ చూసి వచ్చి బెడ్రూమ్లోకి వస్తే ఇంక వేరే లోకం ఉండదు. భార్యాభర్త మాట్లాడుకోవడమే. అంటే ఒక కూలింగ్, అంటే పడుకోవడానికి ఒక టైం ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ పావు గంట, అది ఉండేది. ఇప్పుడు అది లేదండి. ఎవరు మొబైల్లో వాళ్ళు చూసుకోవడమే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఏవో ఒకటి. ఓకే, ఆ డిస్టెన్స్ అనేది పోవట్లేదు. ఓకే, ముందు మాట్లాడుకుంటే కదా. లేదంటే అప్పటికి ఎవరో వాట్సాప్లోనే ఏదో మెసేజ్ పెడతారు, దానికి రిప్లై ఇస్తారు. ఆఫీస్ అనేది ఇంకా బెడ్రూమ్లో బెడ్ మీద కూడా వచ్చేసిందండి. అలా బాస్ పెడితే మెసేజ్లు రిప్లై ఇవ్వడము. రేపు ప్రోగ్రామ్ ఏంటో నైట్ పడుకొని అప్పటికి ఆమె పడుకొని ఉంటుంది, వీటితో మాట్లాడదామంటే ఉండదు. ఇట్లే ఎన్నో ఇళ్ళలో ఉందండి. సరే, అయితే ఫన్నీ అండ్ రిలేటబుల్. కెన్ ఐ బీ అరెస్టెడ్ ఫర్ దిస్? ఇది నేను చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారా లేదా నేను. ఓకే, ఇప్పుడు కెన్ ఐ బీ అరెస్టెడ్ ఫర్ స్లాపింగ్ మై యంగర్ బ్రదర్ బికాస్ వీ లాస్ట్ ఎ క్రికెట్ మ్యాచ్ బికాస్ ఆఫ్ హిమ్? అంటే కొడితే వేయచ్చండి. ఓకే, మేవాడు కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే, మా అన్నయ్య కదా కొట్టింది అనుకుంటే ఏముండదు. ఓకే ఓకే, కెన్ ఐ రికార్డ్ మై బాస్ షౌటింగ్ ఎట్ మీ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా? వాడు నమ్మే డిఫమేషన్ కేసులు అంటే వేయచ్చండి, ఆఫీస్ ఎఫ్ఐఆర్ అది. ఓకే ఓకే ఓకే, వుడ్ యూ డిఫెండ్ దెమ్? ఇలాంటి ఒక క్రిమినల్ మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని ఎలా డిఫెండ్ చేస్తారు? ఒకవేళ డిఫెండ్ చేస్తారా చేయరా? ఆ సీరియల్ కిల్లర్ విత్ మెంటల్ ఇల్నెస్, ఇంకా పిచ్చోడని ప్రూవ్ చేయడమే అండి, అంతే. పిచ్చోడని చెప్పి ప్రూవ్ చేయాల్సి వస్తుంది అతన్ని. ఓకే, జనరల్గా అతను మెంటల్ ఇల్నెస్ ఉన్నవాడు పిచ్చోడు చేసినా కూడా అది క్రైమ్ కాదండి. అది అవునా సార్? వాడికి కొన్ని రిలీఫ్ ఉంటుంది అనమాట. అని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో వేసి ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే, ఈ కఠిన కారాగార శిక్షలు అవి ఉండవు వాడికి. ఓకే, వాళ్ళకి కొంత రిలీఫ్ ఉంది. పిచ్చోడికి కూడా అదొక అడ్వాంటేజ్. పిచ్చితనం కూడా మంచిదే అంటారు చూడండి.
అంటే ఇప్పుడు ఎవడన్నా పిచ్చోళ్ళు యాక్ట్ చేసి క్రైమ్ చేస్తే ఆడికి ఇంకా టార్చర్ అక్కడికి వెళ్తే అంతే జైలే బెటర్ ఆడికి. పిచ్చర్ల మధ్యలో పెడతా. అదే ఓకే. లాస్ట్ క్వశ్చన్ అవుతుంది సార్, మీరు ఒక 1 డే లా మినిస్టర్ అయితే, ఇండియన్ లాకి మినిస్టర్ అయితే, ఏ లాని ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ లాని తీసేస్తారు? అంటే ప్రొసీజర్ అండి. ప్రొసీజర్ ఇంత డిలే కాకుండా ఏం చేయొచ్చు అనే దాని మీదే ఆలోచన చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న దీని మీద ఉన్న విశ్వాసం కూడా ఈ డిలే వల్ల, కోర్టుకు పోతే ఎప్పటికి రా తేలేది అనేది వింటుంటాం కామన్ మానంగా. కోర్టుకు వెళ్తే సంవత్సరాలు పడుతుందిరా, ఆ దిశగానండి. అంటే ఎందుకు లేట్ అవుతుంది అనేది నాకు తెలుసు అండి. సిస్టంలో ఉన్నాను కాబట్టి అందరూ ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఎందుకు డిలే అవుతుంది అనేది, ఆ ప్రొసీజర్ మార్చడానికి ఏదైనా అవకాశం ఉందా అనేది చూస్తానండి గ్యారెంటీగా. ఓకే సార్, దట్స్ లవ్లీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. ప్లెజర్ ఈజ్ మైన్ అండి. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద షో. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.